సాయి సర్వజ్ఞత్వం. ఈ విషయం గురించి పూర్తిగా చెప్పగలము అనుకుంటే చాలా భ్రమే. సాయి సాధికారంగా ఇచ్చేవాడు. సాయి అనంతం. పేరే లేని ఒక విశ్వ చైతన్యానికి ఒక భక్తుడు పెట్టిన పేరు బాబా, సాయి బాబా. అంతటా వ్యాపించిన పరమాత్మ మన చర్మచక్షువులకు గోచరమయ్యే విషయం అంత సులువుగా ఏమీ కాదు. కానీ గురువు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వాళ్ళకి కష్టమేమీ కాదు. ఆయన అనుగ్రహం చేతనే మనమందరం ఇలా కలవగలిగాం. ఒక మాటైనా మాట్లాడుకోవాలా అంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. ఆయన ఆజ్ఞ లేక ఆకు కూడా కదలదు. బాబా చరిత్ర గనక చూస్తే ఆయన సర్వజ్ఞత్వం గురించి చాలా సంఘటనలు కోకొల్లలుగా అవే ప్రస్ఫుటంగా విశదీకరించినారు బాబా భక్తులు. ప్రతి ఒక్కరికి సహజంగా ఆయన లీలల్లో ఆయన సర్వజ్ఞత్వం ఎప్పుడు అనుభవం అవుతుండేది. సాయిబాబా అనుభవం అనే భాషను భక్తులకు ప్రసాదించాడు. భక్తులంగా మనం నిజంగా సాయి భక్తులంగా పారాయణ చేయడంలోనే కాక పారాయణ చేసిన విషయాన్ని మననం చేసి పరాయణత్వం చెంది మన నిత్య జీవితంలో అనుష్ఠించ అనుష్ఠించడానికి కూడా ఆయన ఆజ్ఞే, ఆయన ఆశీస్సే. శ్యామ అని బాబా దగ్గర ఒక భక్తుడు ఉండేవాడు. అందరూ బాబాని సాధారణ పిచ్చి ఫకీరుగా తలుచుకునే రోజుల్లో కూడా షిరిడీలో ఈయన దేవా అని పిలిచేవాడు. మొట్టమొదట నమ్మలేదు శ్యామ. అనేక అనేక అనుభవాల ద్వారా శ్యామ చాలా దగ్గర భక్తుడైపోయాడు. కానీ ఎక్కడో మానవ సహజమైన ఉత్సుకతతో బాబాని సర్వజ్ఞత్వాన్ని గురించి పరిశీలించాలనుకున్నాడు. మనం కూడా శ్యామాలమే. ఎన్ని మనకు అనుభవాలు ఇచ్చినా, ఎంత ఆయన ఆశీర్వాదం మనకున్నా ఎక్కడో భయం, ఎక్కడో పరిశీలన, అది అవుతుందో లేదో, ఏదో తపన. అలాగే శ్యామ గారు కూడా ఒక భక్తుడు బాబాకు ₹2 మనీ ఆర్డర్ చేస్తాడు. మీ అందరికీ తెలుసు ఇది. శ్యామ ఏం చేస్తాడంటే బాబా భిక్షకి వెళ్ళిన సమయంలో మసీదు బయట ఆ ₹2ని పూడ్చిపెట్టేస్తాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది, 6 నెలలు. శ్యామ ఇంట్లో దొంగతనం జరిగింది. పరిగిస్తాడు. బాబా, దొంగతనం జరిగిందయ్యా, ఇంట్లో అంతా పోయిందయ్యా. అరే శ్యామ, నీ ఇంట్లో దొంగతనం జరిగిందా? చెప్పుకోవడానికి నేను ఉండాను కదరా. నా ₹2 పోయి 6 నెలలు అయిందిరా, నేనెవరితో చెప్పుకోను అంటాడు. శ్యామ, అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా బాబా అంటారు. మరంతే, నీలాంటి ఉద్యోగికి ఆ ₹2 ఎంతో, ఈ ఫకీరుకి అది చాలా విలువైందే. కర్మసూత్రం అంత గొప్పది అంటారు బాబా. ఇవన్నీ ఆలోచిస్తే సాయి చరిత్రలో ప్రతి ఒక్కటి అది సాయి చరిత్ర కాదు.
ఎవరికెవరికి ఆలోచించుకుంటే, వ్యక్తిగతంగా మనందరం ఆలోచిస్తే, ఆ భక్తులు అప్పటి వాళ్ళే గాదు, ఇప్పటి వాళ్ళు గూడా. కొలంబే తాగుడు మానాడని, బాబా దక్షిణ అడగలేదని అతనికి గర్వంగా ఉంటది. నన్నెప్పుడు దక్షిణ అడగడు బాబా అని. అది వినడమే, బాబా ₹2 ఇవ్వరా అంటాడు. అంటే ప్రతిదీ చిన్న విషయం. బల్లి కూస్తుంది. ఏంటి బాబా అని బల్లిని గురించి అడుగుతాడు ఒకడు. బాబా దగ్గర కూర్చొని బల్లేం కూస్తుందని అడగాల? ఏమో, అతనికి అలా అనిపించింది. ఒక పరమోత్కృష్టమైన విషయం మన చెందుందని మనం గ్రహించలేకపోతే, ప్రధానమంత్రి మన దగ్గరకు వచ్చాడండి. నీకేం కావాలి ఇస్తాము అని. 1/4 కేజీ వంకాయలు అడుగుతామా? అడిగితే బాగుంటుందా? కాదు. ఆయన ఇవ్వగలిగింది, మనకు కావాల్సిందేదో కూడా తెలియదు మనకు. అంత స్పష్టంగా అవగాహన లేదు మనకు. ఆలోచించాలి. బాబాని అడగాలి. ఆలోచనలు ఇవ్వమని అడగాలి. మనకు తోచింది కాదు, ఆయన ఇచ్చినది. ఇలా చెప్పుకోవడానికి కొల్లలు. పారాయణ పారాయణ చెప్పేసుకోవచ్చు మనం. కానీ కాదు. ఇంకోటి ఏదో ఉంది. ఏమిటది? ఎందుకిలా? ఏమిటి ఈ ప్రపంచంలో మనం చేయవలసిన పని? ఈ దేహం ఉంది. ప్రాథమిక దశలో ఎవడైనా చనిపోయాడంటే మనకి చాలా బాధ వేసిపోతుంది. ఆప్తులు గాని, ఆత్మీయులు గాని, మన పక్కనింటి వాళ్ళు గాని, సమాజంలో పెద్ద దుర్ఘటనలుగా భావిస్తాం గదా! ఎందుకు? దేహంతో లేకపోవడం అనే కార్యక్రమం. వాటిల్ని గురించి తరచి, తరచి, తరచి ఆలోచించామనుకోండి, పోయేదేమీ లేదు. ఉత్త దేహమే. ఎప్పటికీ మనం ఉండేవాళ్ళమే. అదే బాబా చెప్తారు శ్యామతో. బాబా, ఆ యుద్ధం అలాగ జరిగిందంటారా? కోట్ల మంది వానరులు ఉన్నారా రామరావణ యుద్ధంలో? నిజమేనా అని బాబాని అడిగితే, నిజమే. నీకు గుర్తులేదు, నాకు గుర్తున్నాయి అంటాడు బాబా. నిజంగా పరమాత్మ మన దగ్గరికి వచ్చినా, మనం గుర్తించలేని స్థాయిలో మన పరిపక్వత గనక లేకపోతే, భగవంతుడి దగ్గర కూడా మనం పొందవలసిన దాన్ని పొందలేమేమో. అదిగో, ఆ భక్తుడు అడిగాడే, ఆ బల్లి ఎందుకు కొస్తుందని. అలాగా ఏవేవో అడిగేస్తామేమో. పోనీ ఇన్ని చెప్పాను కదా, మీరేమన్నా భిన్నంగా ఉండారా అంటారేమో. లేదు, మీకు పూర్వం నేను కూడా అలాగే ఉండి ఉంటాను. ఇదొక పెద్ద బడి. ఇది అందమైన బడి. ఈ బడిలో ఒక్కడే ప్రధాన ఉపాధ్యాయుడు. ఆయనే సాయి. సర్వత్రా వ్యాపించినవాడు. నువ్వు ఎలా భావిస్తే అలా పలకగలిగినవాడు. యద్భావం తద్భవతి. అట్లాగే సదా తార్కాడు భార్య బాంద్రా నుంచి బాలక్రామ్ కుమారుడు షిరిడికి వెళ్తుంటే నైవేద్యం పంపించాలని ఇంటి దగ్గర చూస్తుంది ఆవిడ. ఏముండదు. ఆయనకి నివేదన చేసిన పాల్కోవా కనిపిస్తుంది. బాబాకి అవన్నీ లేవు అని ఆ పాల్కోవానే పంపిస్తుంది. దాన్నే బాబా అతని దగ్గర, అతను మర్చిపోతాడు. మర్చిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చి, నాకేం తేలేదా అన్నా అతనికి గుర్తురాదు. బాంద్రా నుంచి ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అని అడుగుతాడు. అప్పుడు గుర్తొచ్చి పరిగిస్తా పోయి ఆ పాలకోవా తెస్తాడు. మనం కూడా చాలా మర్చిపోతాం. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అనుకుంటాం. అనుకోవటం కూడా ఆయనకిచ్చే మాటే.
అలా నీ మనం చేసే పని ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. ఆ తెలుసుకునేదే సాయి. అదే రమణ భగవానులు చెప్పేది నేను. అన్ని నేనులు నేనైనా నేను. ఎంత అదృష్టం! 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చి, ఆయన కళ్యాణ గుణాలను గురించి గానం చేయడానికి పర్మిషన్ ఇచ్చి, ఆశీర్వదించిన ఆ సాయి సర్వజ్ఞత్వం ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? అడుగడుగున ప్రతి నిమిషం తానై తన అరచేతిని మన పాదాల క్రింద ఉంచి మనల్ని నడిపించే ఆ సాయినాథుడికి ఏమివ్వగలం? ఆయన పాదాలకు ప్రణమిల్లుతున్నామా సరిగానైనా అంటే సందేహమే. మనం భక్తులమని భ్రమించిపోతుంటాం, చాలా మంచి భక్తులమని. కానీ మనం భక్తులమని చెప్పవలసింది పరమాత్మ కదా. ఏదైనా అవకాశం మనకి ఇచ్చాడు అంటే ఆయన కదా. అలాంటి ఏర్పాటు ఒకటి జరిగి అలా మనందరం మాట్లాడుకునే పరిస్థితులను ఆయన సృష్టించి మనల్ని ఇలా ప్రేరేపించిన ఆయి ఆ సాయి సర్వజ్ఞత్వానికి ప్రణామాలు, శతకోటి వందనాలు. ఆ సాయీశుడు మనల్ని గట్టెక్కిస్తారని, మన జీవితంలో మనం నిజంగా తెలుసుకోవాల్సిన వివరాలు, విషయాలు మనకు తప్పక అందిస్తారనే ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకెళదాం. ఒక చిన్న పల్లెటూరిని ఎంచుకున్నాడు ఆయన నివసించడానికి. షిరిడిలో 80 గడపలకు మించిన ఆ షిరిడిని ఎన్నుకున్నాడు ఆయన. ఇప్పుడు జూన్ 6, 7, 8 తారీఖుల్లో వాకాడనే కుగ్రామాన్ని ఎంచుకున్నారు. దీనికి ఏమైనా ప్రణాళిక మనమేసిందా? లేదు. అంతా ప్రణాళికలు ఆయనవే. నిజంగా మనం చిత్తశుద్ధితో అంగీకరించి అనుసరించడమే భక్తులుగా మనం చేయవలసిన పని. పువ్వుకు వాసన లేకుండా ఉంటే ఎంత నిష్ఫలమో, విద్యకు వినయం లేకపోతే ఎంత అందగించదో, జ్ఞానానికి శ్రద్ధ లేకపోతే ఏ విధంగా రాణించదో, భక్తులమైన మనం కూడా అంత వినయంగా వినమ్రంగా ఉండగలిగితే నిజంగా మనం బాబాకి దగ్గర అయిపోయినట్టే. సంభారే అనే ఆయన తన ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు ఉదయానికి వెళ్ళవలసిన ఆయన 4:30 గంటలు లోపల మధ్యాహ్నానికి చేరుతావు లేపో అంటారు బాబా. ఆయనకి తెలుసు అన్ని. 4:30 ట్రైన్ లేటుగా వస్తుంది. ఒకతను వెళ్తేనేమో నువ్వు ఇంటికి చేరుకుంటావు పో అంటాడు. నిజంగా ఆయన కోపర్గాం దగ్గర నది దాటడానికి వస్తే చీకటి పడిపోతుంది, పడవ ఉండదు. మరి బాబా వాక్కు ఎలా వ్యర్థమైందా అని ఆలోచిస్తాడు అతను. అతనికి ఎన్నో అనుభవాలు ఉంటాయి. మళ్ళా ఏంటి, బాబా నీ ప్రయాణం సరిగా జరుగుతుందని చెప్పారుగా, ఇక్కడేంటి ఏమీ లేదు, ఎలా వాక్కు వ్యర్థమైందా అని ఆలోచిస్తాడు. ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ వస్తారు, అతని కోసం ఒక పడవ ఏర్పాటు చేయబడుతుంది, అందులోనే ఇతను కూడా ప్రయాణం చేస్తాడు. నిమిషం, సెకండ్లు చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. మనది 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 అనుకునే జీవితం ఆయన ఇచ్చింది. ఏదైనా ఒక వస్తువు మనది అని భావించామంటే దాని మీద మనకు పూర్తి అధికారం ఉందా లేదా? ఉంది. నిజంగా మన ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని మార్చేయాలనుకుంటే మార్చేయొచ్చు, మనం పారేయాలనుకుంటే పారేయొచ్చు, ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు.
అంత మాత్రం దాని మీద మనకు అధికారం ఉంది. కానీ ఈ దేహం మీద ఉందా అంటే దేహం మనది కాదు, ఆయన ఇచ్చింది. కనుక ఈ శరీరాన్ని ఎలాగంటే అలాగ చేసుకోలేం. పట్టుమని 2 గంటలు కూర్చోబెట్టలేం సాధన చేస్తే తప్పితే. ఆ సాధనకు ఆయన అవకాశం ఇవ్వవలసిందే. మరి వదిలేస్తామని తెలుసు, నియమితంగా కొంత వయసుందని తెలుసు, జీవన పరిణామ క్రమంలో మనం అంతర్భాగమని తెలుసు. ఇన్ని తెలిసి మనం సరిగా ఉన్నామా లేదా ఎవడికి వాడు పరిశీలన చేసుకోవడమే. వాడి ఈ గుణంలో నడుస్తుండాడ సత్వగుణం, రజోగుణం, తామస గుణం. అలాగే కర్మ, గుణం, కాలం, ఈ మూడిటి చేత బద్ధమైన ఈ శరీరం స్వాతంత్రంగా ఉండగలిగింది కాదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ లో ఏది రుజువైతే అది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు దాన్ని. అలా చూసుకోవచ్చు మీరు. దేవుడు గీవుడు లేడండి, సాయి లేడండి, సాయి దైవం కాదండి, అసలు మేమున్నది నిజమండి. యాడుండారు చెప్పండి? స్వతంత్రంగా ఉండారా? మీ దేహం ఏదన్నా అందుకు విభిన్నంగా ఉందా చెప్పండి? కాలము నీకిష్టం ఉన్నా లేకపోయినా కాలం పని కాలం చేసేస్తుంది. అందుకే ఋషులు కాలాయ నమః అన్నారు ఆయన్ని. అలాగే త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలు అందరికీ సమానమే. కానీ ఏ గుణాన్ని వృద్ధి చేసుకుంటే, సత్వగుణాన్ని గనక నువ్వు వృద్ధి చేసుకుంటే సాత్వికమైన ఫలాలతో నువ్వు భగవంతుణ్ణి చేరుకోవచ్చు, సాయిని చేరవచ్చు. అందుకే సాయి సులభంగా మనమంతా కూడా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇలాంటివి అధ్యయనం చేయలేమని కాబోలు ఎవరు రాముడో, ఎవరు కృష్ణుడో, ఎవరు రమణులో అందరూ కలిసి ఆయనగా అవతరించిన వాడు సాయి. సర్వాంతర్యామి అయిన సాయిని ఒక ప్రాతిపదికలో కట్టి పడవేయడం సమంజసం కాదు కదా. ఒక పెద్దదైన వస్తువును అంతకంటే పెద్దదైన దానిలోకి పంపించాలి. ఈ విశ్వంలో మనకి తెలిసిన విశ్వం, మన ప్రజ్ఞలో ఉన్న విశ్వం కొంచెమే. భువన భువనాంతరాళంలో వేదం చెప్పిన 7 లోకాలు అవన్నీ ఏమి మనకు లేవు, మనకు తెలియదు అస్సలు. అలాగా వీటన్నిటికీ దూరం అయిపోయిన కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి వచ్చిన సాయి ఎంత సింపుల్ గా చినిగిపోయిన ఒక చొక్కా ధరించి పాడుబడ్డ ఆ మసీదులో కూర్చుని మనకెన్ని చెప్పాడమ్మా. నువ్వు ఏది తింటావో దానిని నాకు అర్పించు. భగవద్గీత చెప్తుంది, యత్కరోషి యజ్జుహోషి యదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కరుష్వమదర్పణం. అసలు ఏం చేస్తావు నువ్వు, ఏమి తింటావు, ఏమి తాగుతావు, ఏ పని చేస్తావు, ఆ పనులన్నింటిలో నన్ను స్మరించి నాకు అర్పించు అని. బాబా అదే, నువ్వు ఏది తింటావో అది ముందు బయట వదిలిరా, ఒక్క ముద్ద బయట పెట్టిరా. అలా చేస్తే లక్షల మంది అతిథుల్ని నువ్వు సత్కరించినట్టే. యదస్నాసి యజ్జుహోషి, ఇలా వాటిలో ఎంత అర్థం ఉంది. నిజంగా సాయి భక్తులమై వాటిల్ని మనం అనుసరిస్తున్నామా లేదా? ఏముంది, ఆ పారాయణ చేసేసి ఆయన సర్వజ్ఞత్వాన్ని తెలుసుకొని మనకు ప్రయోజనమే ఉంది. ఈ సత్సంగాల వల్ల మన పొందే ప్రయోజనం పొందాలి కదా. ఏమిటా ప్రయోజనం?
సాటి మనిషి ఆపదలో ఉంటే వాడిని వదిలేసి నేను కొనుక్కున్న నీళ్ళండి, వాడి దాహంతో గిలగిల చచ్చిపోతే, అయినా కొన్న నీళ్ళు కదండి, ఇవి ఎట్టివ్వను, చాలా ఖరీదు. వాడి దాహంతో తప్పించిపోతున్నాడు, వాడు ఆపదలో ఉన్నాడు, వాడి పడిపోయాడు, పోలీస్ కేసు నా మీదకి వస్తుందేమో వీడికి గన హెల్ప్ చేస్తే. ఇలాగే ఒకతను కీళ్లవాతంతో బాధపడతాడు, పేరు ఏదో అమీర్ శక్కర్ దళాలో ఏదో చరిత్రలో. బాధపడి బాబా దగ్గరకు వస్తాడు. బాబా ఏమో చావడిలో ఉండిపోరా అంటాడు. ఆ చావడి తేమ తేమగా ఉంటది, అయినా బాబా రోజు మార్చి రోజు చావడికి వెళ్ళి నిద్రపోయేవాడు. ఆ సాంగత్యం అతనికి ఉపయుక్తమే. ఒక 9 నెలలు ఉంటాడు, అతను ఉండలేకపోతాడు, వెళ్ళిపోతాడు కోపర్గాంకి. పోయేటప్పటికి ఏం జరుగుతుంది అక్కడ, ఒక ఒక అతను చనిపోయే స్థితిలో ఉంటాడు, ఒక పకీరు దాహం దాహం అంటాడు. పాపం ఇస్తాడు, బాబాని ఆశ్రయించాడు కదా, పోయి ఇస్తాడు. అది తాగడమే అతను చనిపోతాడు. ఇది కానీ పోలీసు వాళ్ళకి చెప్తే వీడికి ఏదో సంబంధం ఉందనుకొని మళ్ళా తిరుగు షిరిడీకి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ సేఫ్. ఎక్కడ సేఫో కనుక్కున్నాడా మీరు? మనం ఇంకా సేఫ్ అయిన స్థలం తెలుసుకున్నామో లేదో. ఈ తెలుసుకుంటే అసలు నిజంగా ఈ కష్టం వచ్చింది అని వేదన పడరు. ఈ కష్టంని అధిగమించే బాధ్యత ఆయన తీసుకుంటాడు, మనల్ని ఒక టూల్గా పెట్టి. ఈ కష్టం ఎందుకు వచ్చిందో అని ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ సంస్కరించబడాలా మనము? బంగారు నగ చేయాలంటే ఇవన్నీ మీకు తెలుసు. నేను చెప్పే ప్రతి విషయము మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. కానీ తెలిసిన వాటిల్ని ఎంతమందిమి నిత్య జీవితంలో ప్రాక్టికల్గా ఉండగలుగుతున్నాం? మన ప్రేమను ఎంతమందికి సమానంగా పంచగలుగుతున్నాం? మనం ప్రేమించే వాళ్ళని, మనతో బాగుండే వాళ్ళ పట్ల చాలా ప్రేమగా ఉంటాం. మనకు ప్రతికూలంగా ఉన్న వాడి పట్ల కూడా ఈ భావంగా ఉండగలిగితే సాయిని మనం అనుసరించినట్లే. అప్పుడు సాయి సర్వజ్ఞత్వాన్ని తెలుసుకొని మనం ఆనందంగా అందులో ఉన్నట్లే. సాయి ఓడిపోయాడు. ఆత్మీయులైన బంధువులారా, ఇంతకంటే పెద్ద పదం నేను చెప్పలేను మీకు. నిజంగా మనం గెలవాలంటే ఓడిపోండి. ఈ ప్రపంచం అనే పెద్ద చట్రంలో నుంచి మనకొక ప్రపంచాన్ని సృష్టించుకోండి. నేను నా స్వానుభవంతో చెప్పిన విషయాలే మీకు. అలా చేయలేని అసాధ్యమైన పనులునేవి మీకు నేను చెప్పలేదు. అతిశయమైన విషయాలను కూడా నేను మీకు చెప్పడం లేదు. పెద్ద పెద్ద శాస్త్రాలు నాకు తెలియదు, పెద్ద పెద్ద గ్రంథాల గురించి నాకు అస్సలే తెలియదు. గురువు, గురు మాటికొస్తే గురువులాగా అంటారు. గురువు చాలా బరువు. గురువు అనేది ఒక విషయం కాదు, ఒక వ్యక్తి కాదు, అనంతమైన శక్తి. ఆయనకు ఆయనే సాటి అంతే. గురువుని ఆశ్రయించిన తర్వాత సకలం ఆయన ఆధీనంలోనే ఉంది. ప్రకృతి మనకు అనుకూలంగా మారుతుంది. మరి భయపడ్డం తప్పంటారా? లేదు, భయపడాలి. భయము భక్తి లేదురా వీడికి అంటారు పెద్దవాళ్ళు. భయపడాలి ఖచ్చితంగా, మనం ఆ స్థాయికి వచ్చేదాకా. తెలుసు మనకు ఆయన అన్ని జరుపుకుంటాడని, అయినా ఆరాటపడాలి. తపనే తపస్సు. కలియుగంలో నువ్వు తపన పడితే చాలు, అది తపస్సుగా మారిపోతుంది. చివటమమ్మ చెప్పిన విషయం. ఎంతో మహాత్ముల్ని, ఎంతో మందిని మనకిచ్చాడు ఆయన. ఎవరెవరినో ఎలాగెలాగో సంసారాలు వదిలేసి వాళ్ళొక ప్రయాణాలని పెట్టుకుని మనందరినీ కలిపి ఏదేదో చేస్తా, ఆయన వాక్కులే చెప్తా, ఆయనే ఆదర్శంగా, ఆయన చెప్తేనే ఇవి బ్రతుకు. ఒక్కొక్కసారి కష్టం మనల్ని చాలా ఎక్కువ హింస పెడుతుంది.
కష్టం చేసే పని దాని పని అదే కదా. సరే మనల్ని ఒకడు కష్టం చేసే పని ఏడిపించడం. మనం ఆలోచించాల, ఏడవకుండా ఎలా ఉండాలి, ఈ కష్టాన్ని ఎలా కష్టపెట్టాలి, ఇలా ఆలోచించగలిగామా బాబాకి చాలా దగ్గరైనట్టు కాదా మనం? ఓడిపోవాలి ప్రతి దగ్గర. ప్రేమించావా, ఓడిపో. నువ్వు ఇంట్లో గెలవాలి, వీధిలోనూ గెలవాలి. ఇంట్లో గెలవకుండా బయట పోయి గెలిచి వచ్చినా ఇంట్లో నిన్నెవరు అంగీకరించరు. నువ్వు బయట చెప్పుకోముందు అంటారు ఇంట్లో వాళ్ళు. వీళ్ళని కూడా గెలవాలి మనం, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నదనుకోండి, ఏ హృదయం అయినా గుర్తించకుండా ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రతి హృదయంలోనూ ఆయన నివాసం గనక. మరి ఆయన నివాసం ఉన్నాడని మనకు తెలియడం లేదు కదా. ఎలాగా అంటే ఎన్నో జన్మల సంస్కారాల కుసంస్కారాల చేత, అరిషడ్ వర్గాలు అంటామే, అలాంటి వాటి చేత మన మనస్సును అపవిత్రంగా ఉంది. పాచిపట్టిన ఆ నీళ్ళల్లో సూర్యబింబం ఎలా కనబడుతుంది? అద్దంలో మన ప్రతిబింబం కనబడాలంటే శుభ్రంగా అద్దాన్ని తుడవాలి. అలా నీ హృదయం మలినం కాకుండా ఉండాలి. అందుకే విష్ణు సహస్రనామ పారాయణ చెప్పాడు బాబా. ఈ చాలా మంది బాబా అదండి ఇదండి అనే వాళ్ళకి నిజంగా వేదన. తెలియకుండా మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేము. తెలిసి మాట్లాడితే బాగుంటుంది ఏదైనా. మనకు అసలు చాలా విషయాలు తెలియవండి బాబు. అసలు మాట్లాడకూడదు మనం. మనం అలా ఉన్నాం. ఎన్ని చెప్పినా ఏదో ఒకటి జడ్జి చేసేస్తాం. అలా చేయకూడదు. ఒక చేయడానికి అర్హత ఏమి అంటే, నువ్వు ఒక మన ఒక్కరిని విమర్శించాలంటే ఆ మత గ్రంథాలన్నీ నువ్వు స్పష్టంగా అధ్యయనం చేసేసి ఉండాలి. లేదా ఆ ప్రాతిపదికలో ఉండే మహాత్ములందరి దివ్య చరిత్రలు నీకు తెలిసిపోయి ఉండాలి. ఏ కొన్నో తెలుసుకొని ఏంటి ఆ విమర్శలు? బాబా రామదాస్కి విష్ణు సహస్రనామం బాగొచ్చు. మనమే అక్కడ ఉన్నది అప్పుడు కూడా. ఎవరో కాదు. రామదాస్ ఎవరో, శ్యామ ఎవరో ఏం లేదు, అన్ని మనమే. మనందరమే అక్కడ ఉన్నాం. ఆ విష్ణు సహస్రనామం కడుపులో నొప్పని బాబా సోనాముఖి కషాయం దెమ్మని రామదాసుని అంగడికి పంపించి అక్కడికి వెళ్ళి లేచి ఆ బుక్ తీసి శ్యామకి ఇస్తాడు. శ్యామ ఏమో బాబా నాకు అసలు సంస్కృతం రాదయ్యా, అతనేమో కోపిష్టి, అతని బుక్ నాకెందుకు ఇస్తుండవయ్యా, నాకు వద్దయ్యా, నాకు రాదు అంటాడు. తీసుకొని చదువు శ్యామ, నెమ్మదిగా రోజుకొక నామైనా చదవయ్యా అంటాడు. నా కొద్దుకు యోమురు అంటే ఆ శ్యామకి ఇస్తాడు. ఇతను రాగానే ఇంకొక భక్తుడు ఉంటాడు ఆడ. ఈ విషయం అంతా చెప్పేస్తాడు అన్న. ఇదిగో బాబా నీ పుస్తకం తీసి శ్యామకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరం మనం కాదంటారా? అలా ఉండే వాళ్ళు ఉంటారు. అర్జెంటుగా చెప్పేయకపోతే బాధలు వాళ్ళకి. తప్పేమి కాదు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు, ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు. బాబా ఉన్నంతకాలం మనము ఉంటాం. ఎప్పటికి పోయేది ఏం లేదు. ఆ ఉపాధి పోతుంది అంతే. మనం ఎప్పటికి ఉండేవాళ్ళమే. అదే బాబా చెప్పేది. అప్పుడు బాబా చూస్తాడు. తలగొట్టుకొని చేస్తానంటాడు అతను. కోపం కదా ఎక్కువ. నిత్యం పారాయణ చేస్తాడు, పట్టుబట్టలు కట్టుకొని నిష్టగా నియమ నిష్టలతో విష్ణు సహస్రనామాన్ని మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. చాలాసేపు చూసిన తర్వాత బాబా చెప్తాడు నెమ్మదిగా, ఓ రామదాసి, ఎందుకలా ఆందోళన చెందుతుండవు? నీకు ఆ విష్ణు సహస్రనామ పారాయణ కంఠో పాఠం కదా. శ్యామ మనవాడే కదా. పుస్తకం దొరుకుతుందయ్యా. పుస్తకాలు ఎన్ని లేవు. ఆ పుస్తకం మీద నీకు అంత మమకారం ఏంటి? అది నీకు వచ్చేసు.
వచ్చేసన్న విషయం కూడా అతనికి స్ఫురణలో లేదు పాపం. మనం కూడా అంతే, ఏయో పిచ్చి సెంటిమెంట్లు, ఎవడో వచ్చి ఏదో లాక్కుపోతాడని. నరాన జీర్ణం అయిపోయిన మన దేహంలో ఎవరైనా తీసుకెళ్ళిపోగలరా? త్రికరణాలు, మనస, వాచ, కర్మణ. అలా నువ్వు గనక ఉండగలిగితే నువ్వే నేనైపోతాను రా అన్నారు బాబా. అబ్బా, ఎంతటి వరం అండి, ఎంతటి దయామయుడండి. అందరం ఈ బడిలో ఒక్కొక్క తరగతి, అందరం ఒకే తరగతా? కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా చెప్పుకుంటా పోతే ఎంతో. ఒకరు ఐఐటి, వాడిది మనకు అర్థం కాదు, ఐఐటి వాడికి మాత్రమే అర్థం అవుతుంది. నన్ను తీసుకుపోయి ఐఐటి వాడికి చెప్పమంటే ఎలాగా? ఇలాగే. కాకపోతే ఈ విచిత్రమైన బడి చాలా అందమైంది కూడా. అలా తీసుకో. అందంగా ఉండే ఈ బడిలో రకరకాలు, రచ్చ చేస్తా చదివేవాళ్ళు, సైలెంట్గా చదివేవాళ్ళు, మనసులో ధ్యానం చేసేవాళ్ళు. సృష్టిని ఆలోచిస్తే అద్భుతం కాదా? ఇది నిన్నటి వరకు దుఃఖంగా ఉంటది, ఈ దుఃఖం ఉన్నది ఒక నిమిషంలో మారిపోతుంది. ఎలాగా? అందుకే కష్ట సుఖాలు మనోకల్పితాలనింది బాబా. ఇలా ఎంత, ఒక సచ్చరిత్రేనా, ఒక భగవద్గీత, ఒక సాయిలీలామృతమా? అమ్మా, నరసింహారావు సాయి దంపతులు, అమ్మా మీరు, మీకు ఇచ్చిన టాపిక్ నరసింహస్వామి గురించమ్మా అన్నారు మొన్న. మామూలుగా అయితే చెప్పుండరేమో వాళ్ళు, కానీ ఇక్కడికి రావడం, వీళ్ళందరినీ సత్సంగాల్లో మొబలైజ్ చేయడం, ఇలా చేసేటప్పుడు అమ్మా మీకు ఇచ్చిన టాపిక్ ఇదే అన్నారు. ఇదేంటిది? నాకు ప్రతిదీ సకలం నాకు మాస్టర్ గారే కదా, నరసింహస్వామి గురించి ఇచ్చాడేంటి? ఓహో, అంతే. మనకి అంటే శ్యామకి ఇచ్చాడుగా, రామదాసికి కంఠోపాఠం అది. శ్యామకి తెలియదు, శ్యామకి కావాలి అది. నరసింహస్వామి గురించి నాకు తెలియదు, నాకు కావాలి. వెంటనే ఆయన అలా ఇవ్వడం. ఆ తర్వాత నేను నరసింహస్వామి సమాధికే వెళ్ళి ఆయన సమాధిని దర్శించడం, అదే ప్లేస్ లో ఒకే పుస్తకాన్ని నేను కొనడం, ఇవన్నీ చెప్పండి, అత్యద్భుతాలు కదా. ప్రియ భక్తులారా, ఆన్లైన్లు ఆఫ్లైన్లు నాకు తెలియదు అసలు. నాకు మనుషులతో ఎదురుగ్గా మాట్లాడటమే తెలుసు. వాళ్ళు ప్రతిస్పందన, వాళ్ళు మాట్లాడేది తిరిగి మేమందరం కలిసి సత్సంగాలు, నాకు అది ఇష్టం, ఎందుకో తెలియదు. సత్సంగాలు చేసిన మౌనంగా ఉంటే అందరూ నాకు ఇష్టం ఉండేది కాదు. అందరు మాట్లాడితేనే నేను మాట్లాడతానని షరతు పెట్టేదాన్ని. అలా ఓకే చెప్తేనే సత్సంగం కొనసాగించేదాన్ని. అలాంటి నేను ఆన్లైన్లో సత్సంగం ఏంటి అసలు? నాకు చిత్రంగా ఉంటాయి అటటివి. అప్పుడు మాస్టర్ గారికి చెప్పాను, సారు నాకు అలవాట్లేదండి. చేస్తావమ్మా, చెయ్యి. నిజంగా చెప్తున్నాను ఆత్మీయులారా, మన దగ్గర పరిష్కారం ఉంది. మన దగ్గర సంసారం అనేది సాగరంతో పోల్చారు. ఈ ప్రపంచం అనే భవసాగరాన్ని దాటడానికి ఏకైక మార్గం హరిభజన. ఈ భజనతోనే భుక్తి ముక్తి రెండు కూడా ఇస్తాడు ఆయన. ఈ ప్రపంచంలో బ్రతకడానికి నీకేది కావాలో అది ఇవ్వకుండా మాత్రం నిన్ను తీసుకెళ్ళాడు. అదే బడి. ఆ బడిలో నువ్వు సుశిక్షితమైన విద్యార్థిగా వినయంగా నమ్రతగా ఉంటే పాస్ అయిపోతావు. మరి నా భుక్తి ఎట్లా అంటే, ఇచ్చేది ఆయనే, తప్పకుండా ఇస్తాడు. నీ కార్యక్రమాలన్నీ నిన్ను నిర్వర్తించమని ఆయన బోధ చేస్తున్నాడు.
నువ్వు అన్నీ మానేసి కూర్చోమని ఆయన చెప్పడం లేదు, చెప్పరు కూడా. నీకిచ్చిన డ్యూటీని నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించు. ఇప్పుడు సాయి నిన్ను ఇలా పెట్టుకుంటాడు. ఇందుకు కోకొల్లలు సాయి పారాయణలో ఇవన్నీ చాలా కనిపిస్తాయి. పారాయణ చేసినంతసేపు ఒక్క లీలలో మునిగిపోతే చాలు. ఆ లీలలోనే నువ్వు అద్భుతంగా గడపగలగాలి. విష్ణు సహస్రనామం. ఎవరికన్నా గుండె నొప్పి వచ్చిందా, మనకే ఉపయోగించుకోము, వాడికి ఏం చెప్తాం ఇంకా? అరే నాకు మరణం తప్పదనిపించింది, దీన్ని అలా పట్టుకున్నాను, నాకు ఆ బాధ తొలగిపోయిందని బాబా చెప్తున్నాడండి. బాబాకి ఎందుకండి అసలు? మరణాన్ని జయించిన ఆయన. నిద్ర అంటే భద్రమైన స్థితి. మనం ఎప్పుడు అలా ఎంజాయ్ చేయగలుగుతాం? నేను ఒక మహాత్ముడిని కలిశాను, ఒక స్వామీజీని, నా ప్రయాణంలో. ఆయన నిద్రపోతా ఇంకా నిద్ర లేవకుండా ఉంటే ఎంత అదృష్టమో కదా అని పడుకుంటాడంట. ఎంత ఆశ్చర్యం! జీవితంలో మనకి చాలా తెలియవు, తెలుసు అనుకుంటా బ్రతికేస్తాం. అలాగే భక్తి కూడా. భక్తిగా ఉన్నాం అనుకుంటుంటాం, నిజానికి భక్తి ప్రథమ దశలోనే ఉన్నాం మనం. నిజంగా నీ నరనరాన భక్తి అనేది కనుక ఉంటే నువ్వు ఎవరినైనా విమర్శించగలవా? ఎవరిని గురించైనా చెడ్డగా మాట్లాడగలవా? లేదు, చేయలేవు. ఆ సాహసం నువ్వెప్పటికీ చేయలేవు. అలాంటి స్థాయి ఒకటి ఉందనే నీకు తెలుస్తుంది. మనం ఎన్నో జన్మల సంస్కారాలతో మలినమైపోయి ఉన్నాం. బాగా 95% బాగా అధ్యయనం చేసేసి ఇందులోనే ఉంటా ఉమ్, దేవుడితో సన్నిహితమైన సంబంధ బాంధవ్యాన్ని సాయితో కలిగి ఉన్న వ్యక్తులకు కూడా పూర్వజన్మ సంస్కార వాసనలు వెంటనంటి బీజారూపంగా అయినా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇదేమిటి, ఇంత బాగున్న వ్యక్తిలో ఇలాంటిది అనిపిస్తుంది ఒక క్షణం. పూర్వజన్మ సంస్కారాలు వాసనామయం. ఇవన్నీ పూర్తిగా అంతరిస్తే తప్పకుండా సాయేతం. మరి ఇలాంటి బడిలో కూర్చున్న మనం పై తరగతులకు వెళ్ళాలనా, కిందకి వెళ్ళిపోవాలనా ఆలోచించండి మీరు. ఒకటిలో ఉండే వ్యక్తి రెండుకి పోవాలి, 10లో ఉండే వ్యక్తి 11కు పోవాలి, డిగ్రీలో ఉండే వ్యక్తి ఇంకేదో చెయ్యాలి, పిహెచ్డీలు చెయ్యాలి భౌతిక ప్రపంచంలో. ఆధ్యాత్మికంగా కూడా అంతే. ఇవి రెండు వేరు ఏమి కాదు. జీవితానికి రెండు, అదెంతో ఇది అంతే. అలా నువ్వు అనుష్ఠానం చేయగలిగితేనే మహాత్ముల ఏ మాటలు గాని, మహాత్ముల ఆశీర్వచనాలు గాని నీకు నిండుగా పుష్కలంగా లభిస్తాయి. అడుగడుగున ఆయన సర్వజ్ఞత్వాన్ని గురించి ఆశ్చర్యం. ఇప్పటిదాకా అసలు ఏంటి ఇది ఆశ్చర్యం, తెలిసేసినట్టుగా అనిపిస్తాయి. అన్ని అన్ని అర్థమైపోయినట్టుగా ఉంటాయి. ఒకే చిన్న విషయం ఆలోచించే కొంది పరిపరి విధాలు పరిపరి విధాలు పరిపరి విధాలు. ఒక వ్యక్తి, మనం ఏదైనా ప్రసాదమే పంచుతున్నాం గుడిలో అనుకోండి, 4 సార్లు వచ్చాడు ప్రసాదానికి. ఇన్నిసార్లు వస్తుండవే తీసుకోవడానికి అంటాం. అంటామా అనమా? అనేస్తాం. ఒకే వ్యక్తి 4 సార్లు గనక వస్తే, 4సారి కూడా వచ్చావు ఏంటయ్యా, 5సారి కూడా వస్తాడు పెట్టు అన్నారు ఒకరు. ఈ రకంగా ఆలోచించం.
ఆలోచనని కూడా ఒకే మూసలో పోసినట్టుగాక నీ ఆలోచనలు నీకొచ్చినవి ఇంకొకరిచ్చిన ఆలోచనని కూడా నువ్వు తీసుకోగలిగితే అప్పుడు ఆయనకన్నీ తెలుసని, ప్రతి దాంట్లో ఆయనే నిండి నిబిడీకృతమై ఉన్నాడని, ఆ సలహాలను మనం పాటించి ఖచ్చితంగా నీకిచ్చినది ఏదైనా ఆయనదేనన్న స్పృహ నీలో మేల్కొన్నదాకా సాయి సర్వజ్ఞత్వం నీకు అవగతం కాదు. ఆత్మస్వరూపులారా అందామంటే ఆత్మను గురించి నాకు పూర్తిగా తెలియదు. సాయి బంధువులారా అందాం అనుకున్నాను. దివ్యాత్మ స్వరూపులారా, దివ్య ఆత్మలమంట మనం. మనం మామూలుగా ఎవరికైనా ఏదైనా ధారాళంగా ఇవ్వలేము. ఎప్పుడైతే దాతృత్వంగా ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది నిన్ను చేరిపోతుంది. బాబా అదే చూపించాడు. సాయంత్రం అయ్యేసరికి జోబు ఖాళీ చేసేసేవాడు. బాబా అంతటి వాళ్ళమండి మనం అలా చేయడానికి అంటాం. కానీ నిజంగా బాగా ఆలోచించి చూడండి. మన ఇంట్లో అన్ని వస్తువులు పెట్టుకుంటాం. మన తాతగారిచ్చింది, ముత్తాతగారిచ్చింది, అమ్మమ్మలిచ్చింది అన్ని దాసిపెట్టుకొని కూర్చొని ఉంటాం. స్థలం ఆక్రమిస్తాయి. ఒకసారి వాటిల్ని బయటికి పంపించాలా అంటే అయ్యే అన్ని కట్టగట్టి పెట్టుంటాం. ఒకవేళ మన పిల్లలు ఎవరైనా అమ్మ తీసేద్దాం, ఎక్కడ ఇది ఎందుకు అంత పాత పాతవన్నీ ఉంచి పెట్టుండవు, తీసేద్దామమ్మా అన్నారనుకో, అవి మా అమ్మ వాళ్ళు ఇచ్చినవిరా, ఉంచుదాం అట్లాగే అంటాం. స్వామి రామానంద తీర్థ స్వామి చెప్తాడు, అవి బయట పంపిస్తే కదా కొత్తవి రావడానికి. మన ఆలోచనలు కూడా బూజు, మన ఆలోచనలు కూడా పాత పాత పద్ధతులు. ఎప్పటికప్పుడు నిత్యము నూతనంగా ఆలోచించడమే అది బాబా దగ్గర ప్రతి నిత్యం నువ్వు పొందాల్సిందే. అదే ఉగాది. సమాజం అంతా కలిసి ఒక నూతనమైన ఉత్సాహంతో, నూతనమైన చైతన్యంతో ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఆ సమాజానికి అది ఒక ఉగాది. మాస్టర్ గారు చెప్తారన్నమాట. ప్రతి 7 సంవత్సరాలకి ఈ శరీర నిర్మాణంలో తేడాలు, పరిణామం జరుగుతుందట. సైంటిఫిక్ గా రుజువైన విషయాలు ఇవి. ప్రతి 7 years ఒకసారి మార్పు సహజం. మారడానికి సిద్ధంగా ఉందాం. ఒక బండి తోలుకోపోయేవాడు ఆ ఎద్దుల్ని 2 వాడు కంట్రోల్ చేస్తా ఉన్నాను అనుకుంటాడు. ఈ ఎద్దులు అనుకుంటాయంట వీడిని మేము కంట్రోల్లో పెట్టుకొని ఉన్నామని. గృహస్థులంగా మనం కూడా గృహస్థులుగా ఉండేవాడికి వాడి ధర్మాలు వాడికి ఉండయి కదా. మనందరం కూడా ఎక్కువ భాగం మీ అందరూ మనందరం గృహస్థులమే గనక సంసారంలో ఉండే సన్యాసులంగా చేశాడు సాయి. సంసారంలోనే సన్యాసం స్వీకరించేటట్లుగా చేసేసాడు సాయి మనల్ని. చూడండి, ఎవరైనా ఆయనకి పెట్టకుండా తింటున్నావా? సాయి భక్తులు వండిన ముద్ద, మొట్టమొదటి ముద్దను పరమాత్మకు అర్పించేగా తింటున్నాం. ఎంత అదృష్టం. ఇలాగే ప్రతి ఆలోచనని కూడా ఆయనకంతా తెలుసు, ప్రతిదీ తెలుసు. ఆ బలి గురించి అడిగినప్పుడు చెప్తాడు బాబా, ఏముంది అందులో బలి కూసేదానికి? ఔరంగాబాద్ నుంచి వాళ్ళ చెల్లెలు వస్తుంది. తమాషాగా లేదు? ఔరంగాబాద్ నుంచి ఒకడు వస్తాడని, వాడు గుర్రం ఎక్కువ వస్తాడని, ఆ సంచిలో ఉలవలు తీసుకొస్తాడని, వాటిని అక్కడ పోస్తాడని, ఆ సంచి ఖాళీ సంచి నిధులిస్తాడని, అందులోంచి బలి గోడ మీదకి ఎక్కడం ఆ భక్తుడికి చూపిస్తాడు చూడండి. ఆ భక్తుడు మళ్ళీ ఊరుకుంటాడు ఆ బాబా మాట వినే, మళ్ళా పోయి వాడిని విచారిస్తాడు.
ఎక్కడి నుంచి వచ్చావని. ఔరంగాబాద్ నుంచి. ఇట్లా అడగడం తప్ప అంటే తప్పేమీ లేదు. అసలు బాబా చెప్తారు, ప్రశ్న చేసుకోండి, ఆలోచించండి, వెరైటీగా, ఎప్పటికప్పుడు, నిత్య నూతనంగా, ఏ క్షణానికి ఆ క్షణం ఆత్మ వికాసానికై కృషి చేయండి మాస్టర్ గారు. ఆ నరసింహస్వామి చరిత్ర చదువుతుంటే కూడా ఆ పేర్లే మారినట్టుగా అనిపించాయి నాకు. చరిత్ర అంతా అందరిది ఒకటే. సాయి చరిత్రను చదవండి. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికి సాయి చరిత్రను చదివితే అర్థమైపోతుంది, భగవద్గీతే సాయి చరిత్ర అని. ఈ గుణత్రయ విభాగాన్ని గనక గుర్తుపట్టుకోగలిగితే రజోగుణంలో ఎలా ఉంటాం, సత్వగుణంలో ఎలా ఉంటాం, తమో గుణంలో ఎలా ఉంటామో గుర్తుపట్టగలిగితే బాబా చెప్తాడా మాట. మాస్టర్ గారు ఒక ప్రవచనాల్లో రాస్తారు దాన్ని. అన్న నేను ఇలా ఉండాను అని గుర్తుపట్టగలిగితే ఆ గుణానికి ఉండే పవర్ తగ్గిపోద్ది, ఆ తదాత్మ్యం విడిపోద్ది. నేను ప్రతిరోజు తింటుండాను దీన్ని అనే దాంట్లో నుంచి నువ్వు విడివడు. ఆయన అలాగే చెప్తాడు. ఈ గుణాన్ని ఒకడు నవ్వుతా ఉంటాడు అన్నమాట. అరే నువ్వు ఇలా నవ్వుతావు అన్నప్పుడు కరెక్ట్గా ఆ నవ్విన నవ్వుని వాడికి ఆ మాట గుర్తొచ్చి ఆపేస్తాడు. నువ్వు ఎప్పుడైతే గుణాన్ని గుర్తుపడతావో ఆ గుణంలో ఉండే తదాత్మ్యంలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. గురువు అంటే గురి. గుణాలను గుర్తుపట్టడం అనేది చెయ్యి. పరిప్రశ్న. మనం చేసే సేవలు అయితే ఎట్టా ఉంటాయంటే, విడిబాటు నాకు తీరలేదండి, పిల్లకాయలకి క్యారేజీలు సర్దాలా, భర్త గారికి అది చేయాలా, ఇది చేయాలా. ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే అసలు ఏందో ఆ డ్యూటీలు ఆడవాళ్ళవే అన్నట్టు. ఈ ప్రపంచంలో మగోళ్ళు ఆడోళ్ళు ఈ ఎన్ని లింగ భేదాలన్నీ ఏమీ లేవు. మగోళ్ళకి ఆడోళ్ళకి ఒకడే పతి ఉన్నాడు, ఆయనే సాయి. అందరికీ పతి శ్రీహరి. వీళ్ళు ఆ డ్యూటీ ఏదో ఆడవాళ్ళది అయినట్టు, దీపం పెట్టాల్సింది వాళ్ళు అయినట్టు వీళ్ళు. మనమేమో అంతా వంటిల్లంతా మంది అయిపోయినట్టు, ఆ సామ్రాజ్యమే మందని. ఇంకొకటి లేదు మనకు. అబ్బా, మేము ఇంట్లో నుంచి కదలమండి, మీరు అట్టే ఉండండి, తదాస్తంటాడు ఆయన. ఈ విశ్వమని బండబోసుకున్న 4 సిమెంటు, ఇసుక, సిమెంటు, రాళ్లుతో కలిపిన ఒక ఇల్లుని 4 గోడలు ఇంట్లోనే ఇదే అండి మా ప్రపంచం. అబ్బా అసలు మా వారు అసలు బయటికి పంపించరండి. అబ్బా, అదేదో పెద్ద గొప్ప అయినట్టు, బయటికి పోయేవాడంతా తప్పు అయినట్టు. ఆ ఇంట్లోనే ఉండి ఊర్లో విషయాలని తెలుసుంటాయి వీడికి. ఊళ్ళూళ్ళు తిరిగినా వాడికి వాడి ఇంట్లో విషయం కూడా తెలియదు కొంతమందికి. చిత్రం కాదు. నిజంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఈ విశ్వం అంతా మనది. విశ్వాన్ని శాసించగలిగిన శక్తి నీకుంది. నువ్వేదైనా చేయగలవు. నాకు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమిటి ఈ కుగ్రామంలో పెట్టాడు ఈయన తీసుకొచ్చి. ఏదేదో నెల్లూరు తిరుపతి అట్టంటే వేవ్ ఉంది, ఖచ్చితంగా దిగేస్తారు, హోటల్స్ ఉంటాయి. వాగాళ్ళలో పెట్టాడు ఏంటినా. వాగాళ్ళలో హోటల్స్ లేవు. ఎలా? షిరిడి 80 గడపలకు మించని షిరిడి పారాయణలకు వెళ్ళిపోతే బాబాని ఎంతో మంది సాహెబ్ చందోర్కరు, దాసగను కీర్తనల వల్ల అనేక మంది తండోపతండాలుగా సాయిని చూడడానికి పోయిన ఆ రోజుల్లో వసతి గృహాలు, రిసార్ట్స్ లేవు అక్కడ. భక్తుల ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు. నాకు ఏసీ లేనిదే నిద్ర పట్టదండి, నాకు ఈ గాలి లేనిదే కుదరదండి, ఎండ వచ్చిందండి, అంత ఎండల్లో ఏం చేయగలమండి, ఇంత వాన పడితే ఎలాగండి, సాధనలు అలా ఉండవండి.
మీకు ఇష్టం వచ్చిన పరిస్థితులు కల్పించడండి ఆయన. మనకేది అవసరమో అది పెట్టి సాధన చేయిస్తాడండి. ఆ సాధన మనకు అవసరమని గుర్తించడమే మనం చేయాల్సింది. మొత్తం ఆయనే చేసేస్తాడు అది కూడా. మనం గుర్తించడం ఒక్కటే శ్రమ. ఇది కూడా చేయం మనం. మనం అంత పెద్ద గొప్ప వ్యక్తులు. నిజంగా ఒకవైపు నుంచి చూస్తే చాలా గొప్పవాళ్ళం కదా. మరి ఎందుకు ఇలా అయిపోయాం అంటే ఆయనే చెప్తున్నాడు. కామ క్రోధ మోహ మద లోభ మాత్సర్యాలని అరిషడ్ వర్గాల వలయంలో చిక్కుకున్న మీరు పాచిపట్టిన నీళ్ళైపోయారు. నా ప్రతిబింబం కనిపించడం లేదు. అందుకే అలా మీ చిత్త నైర్మల్యం, మీ ప్రేమ, మీరు అనంత ప్రేమమయ అన్ని నేనులు నేనైన నేను అమ్మ అంత మనంతా జీవులంతా పరమాత్మ స్వరూపాలే. ఏ జీవిని చూసినా భగవంతుడన్న జ్ఞప్తి నీకు రావాలి. అలా వచ్చిందా తరించిపోతాం. ప్రయత్నించు. ఈ ప్రయత్నంలో ఓడిపోతామా గెలుస్తామా అన్నది నీకొద్దు. ఓడిపోవచ్చు, కానీ నువ్వు ప్రయత్నం అయితే ప్రారంభించవు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతావు. బా, ఎంత అందంగా చెప్పారు మహాత్ములు. వాళ్ళు తపస్సు చేసి సంవత్సరాలు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి ముక్కు మూసుకొని అన్ని వదిలేసి తపస్సు చేసి మనకు అందించిన రహస్యాల్ని మనం ఎంతవరకు పట్టుకోగలుగుతున్నాం. అప్పుడప్పుడు వేదనగా కూడా ఉంటుంది. హోమియోపతి వైద్యం చేసి ఫ్రీగా చేస్తాం రా సాయి తరపున మేమంటే, అలా వడికి బాగలేదు బేబకారే ఫ్రీగా మందులుండ ఇస్తాన్రా అంటే, అవి ఫ్రీగా వచ్చినవి కదా, వీడు పోయి ఆ 40,000 50,000 ఖర్చు పెట్టుకుంటే వీడికి ఆనందం. ఎలా ఉన్నామో చూడండి. బాబా కూడా ఒక దశలో ఆ వైద్యం ఆపేశాడు. ఊది ఊదిని మాత్రమే ఇవ్వడం మొదలు పెట్టాడు. వైద్యం చేసేవాడు ఆయన. మన జనాలు బాబాని విసిగిచ్చినారు. వాణ్ణి తేలి నన్ను బాధిస్తుండయి. వ్యాపారం ఎక్కువైపోయింది. పరుగులు, లక్షలు. 100 రూపాయలంటే గొప్ప ఒక రోజుల్లో. ఇప్పుడు 500, 2,000 అయ్యేం గొప్పలేదు. లక్షలు లక్షలు అసలు ఎక్కడికి పరుగులో ఏమిటో, ఎక్కడికి పోతున్నామో తెలియదు. సరే, అంతా ఇలానే ఉందా? లేదు, చాలా మంచి కూడా ఉంది. సాయి భక్తులు చాలా మంచి వాళ్ళు. ఆ పారాయణతోటైనా మనకు తెలియకుండానే మన నోటి ద్వారాను, ఆ పారాయణ వినడం మన చెవుల ద్వారాను మన హృదయంలో ప్రవేశించి నిజంగా మన దేహాన్ని పవిత్రం చేస్తున్న ఆ పారాయణ ఎంత గొప్పదో కదా. సాయికి ఆ కళ్యాణ గుణాలు లేకపోతే మనం ఇంత కళ్యాణంగా బ్రతికే వాళ్ళమే కాదు. కష్టాల్లో ఉన్నామనుకోకండి. ఆర్తులు ఎవరు, ఆపదల్లో ఉండే వాళ్ళెవరు, వాళ్ళు సాయికి సన్నిహితులు, మిత్రులారా. అవి మిమ్మల్ని ఉత్తమానికి తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి వాటిల్ని ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకొని మనం ఎక్కుదాం. అన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడు నీకు కష్టము సుఖము ఏమి ఉండదు. సాధారణంగా ఉంటుంది నీ లైఫ్. ఒక కష్టం రావాలి, దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. అద్భుతంగా లేదు, గాలి లేకుండా ఉంటది, ఆపేస్తాడు. కరెంట్లు, ఈ ఊరికి తుఫాన్ వల్ల కరెంట్ లేదు, సామూహిక సమిష్టి కర్మ, అందువల్ల కరెంట్ లేదు కనుక మనం ఎంత చాలా బాధలు పడిపోతుంటాం. ఒక్కరోజు రెండు, అబ్బా ఎట్లా గడిపారో పూర్వీకులు, ఎలా వెంటనే కరెంట్ వచ్చేసింది అనుకోండి, ఎంత రిలీఫ్ అయిపోతాం. అది ప్రాక్టికల్లో ఆలోచించండి. ఒక కష్టం నిన్ను ఎన్ని కోణాల్లో తీసుకెళ్తుందో ఆలోచించండి. ఒక పెయిన్ నిన్ను ఎన్ని విధాల సంస్కరిస్తుందో ఆలోచించండి.
అప్పుడు ఆ బాధ గాని, ఆ కష్టం గాని నేను కష్టపెట్టినట్ట, సుఖపెట్టినట్ట? నువ్వెంతమందికి ప్రయోజనంగా ఉండాల్సిన నీ దేహం ఎవరికీ ప్రయోజనం లేకుండా, నీకు ప్రయోజనం లేకుండా దేనికొచ్చినట్టు? దేనికున్నట్టు? ఒక్కొక్కరైతే పుస్తకంలో ప్రతి వాక్యం చెప్పేస్తుంటారు. పోనీ ఆచరణ అలా ఉందా అంటే లేదు. వెంటనే లిస్ట్ చదువుతుంటారు. అయిపోయింది ఈ పారాయణ ఇక్కడితో కదా! లిస్ట్ చదివితే భయపడతావు నువ్వు. లిస్ట్ జోలికే పోవు అసల. పారాయణ నీకెక్కింది. నువ్వు అందులో అనుష్ఠానంలో ఉండావనడానికి అయ్యే గుర్తులు. బాబా జవహరాలీ దగ్గర ఓడిపోయాడు. ఆయన గురువు అంటే ఒప్పుకున్నాడు. అవునవును. ఆయనే నాకు గురువు అన్నాడు. మొహుద్దీన్ తంబూలి తమలపాకులు అమ్ముకునే ఒక సాధారణమైన వ్యక్తి. మనకి ఈగోలు. వాడు కూడా నాతో కూడా కూర్చోవడమా? వాడిలా అంటమా? ఏమైంది ఇప్పుడు? బాబా రూపంలో వచ్చాడేమో, బాబానే ఇలా చేశాడేమో. ఇలా ప్రాక్టీస్ చేసామనుకోండి కథ మారిపోద్ది మళ్ళీ. ఒకసారి మనల్ని ఏదన్నా అంటే చప్పున కోపం వస్తుంది. ఆ గుణాలన్నీ ఉండయి గనక మనలో వస్తాయి. ఇప్పుడు ఏదో ఒక సందర్భం మీద కోపం వచ్చింది అనుకోండి, మనకు ఒక సంఘటన మనల్ని ఊరికే గుర్తు తెస్తుంది అనుకోండి, మనకు ఒక ఆ కోపం వచ్చిన సంఘటనను పోల్చుకున్నామంటే ఖచ్చితంగా మన కోపం పోద్ది. బాబా ఒకడిని మాటి మాటికి దక్షిణ అడుగుతుంటాడు. నాకు పదే పదే గుర్తొచ్చే విషయం అది. పదే పదే అడుగుతాడు బాబా దక్షిణ అతన్ని. లేదు బాబా అంటాడు. లేదు బాబా, నా దగ్గర లేదు బాబా అంటాడు. ఒక్క 10 నిమిషాలు అట్టా మాటల్లో పెట్టి మళ్ళా అడుగుతాడు. లేదు బాబా, లేదు బాబా, లేదు బాబా. ఉన్నట్టుండి మళ్ళా దక్షిణ అడిగితే కొన్నిసార్లు అలా అడిగిన తర్వాత అతను ఓ అరిచేస్తాడు. లేదని చెప్తుంటే బాబా నవ్వుతాడు. నవ్వి నిదానంగా చెప్పొచ్చు కదా అంటాడు. ఎప్పుడు నాకు అదే వస్తుంది గుర్తుకి. మనం చెప్పిన తర్వాత కూడా కరెక్ట్ గా కొంతమంది మనల్ని విసిగిస్తుంటారు. ఊరికే అదే అదే అడుగుతుంటారు మళ్ళా. మనం ఎంత చెప్పినా మళ్ళా అడుగుతారు. మళ్ళా అడుగుతారు. చెప్పం మనం. ఇప్పుడు చెప్పాను కదా బాబా. బాబా చెప్తారు. నిదానంగా చెప్పొచ్చు కదా. చూడండి, బాబా చరిత్ర ఇప్పుడు ఎవరి చరిత్ర అయింది? దాన్ని అలా అందంగా మనం తీసుకోగలిగితే అది నిజంగా మనల్ని ఏ స్థాయిలో నిలబెడుతుందో. సాయినాథ్ మహారాజ్ కి జై. మనం ఒక కథ చెప్పుకుందాం ఇప్పుడు. సీరియస్ గా ఉన్నారు కదా, నవ్వుకుందాం. హ్యాపీగా నవ్వండి. ఇదేదో పెద్ద పెద్ద విషయాలు కాదు, మీ అందరికి బాగా తెలిసినవి. తెలిసిన విషయాలే. తెలుసని నిర్లక్ష్యం చేస్తుంటాం. లేదు, తెలుసు అన్న విషయాన్ని ఇంకా లోతుగా పోవాల. అందుకోసం చెప్పాను అవన్నీ. మీకు తెలియవని మాత్రం కాదు. ఇంకొకటి, ఒక రాజుగారు ఒక్కడే ఒక కొడుకు అంట అతనికి. చాలా సామ్రాజ్యం ఉంది అతని దగ్గర. ఒక్కడే కొడుకు, పట్టాభిషేకం అతనికే జరుగుతుంది. కానీ పక్కన రాజులు పిలిచినప్పుడు వీళ్ళు పోతారు కదా ఆ రాజుల దగ్గరికి. ఒక స్పూన్ అయినా కొట్టుకొని వచ్చేస్తాడంట ఈ రాజు, యువరాజు. అంటే దొంగతనం వాడికి హ్యాబిట్ అయ్యి ఉంది, అలవాటు అయ్యి ఉంది. ఈ అలవాటు ఎలా మాన్పించాలి? అవసరమే కాదు, అలవాటు. అలవాటై చేయడం. అప్పుడు ఆ రాజుకు మనోవ్యధ అయిపోద్ది. ఎన్నో చెప్తాడు, అరే మనం అది చేయకూడదురా నాయన, నీకేం కావాలా, ఎన్ని ఉండయి, ఎందుకు అలా తీసుకున్నావు, ఎన్నెన్నో చెప్తాడు. వేస్ట్. వీడు మళ్ళా చిన్నది ఏదో ఒకటి కుట్టుకొని వచ్చేస్తుంటాడు ఎక్కడికి పోయినా. ఇంకా ఆ రాజుకి అదే దిగులైపోయి వీడిని ఎవరు మారుస్తారు
అని చేయిస్తాడు. సగం రాజ్యం ఇస్తానని. రాజుగారితో మనకెందుకు వచ్చిన గొడవ, మార్చలేకపోతే మళ్ళీ ఆ శిక్షలు గట్రా ఇవన్నీ ఉంటాయి, మనకెందుకు వచ్చిన గొడవ అని అందరు కామ్గా ఉంటారు. ఒక తపస్సంపన్నుడు ఒప్పుకుంటాడు. ముందు ఆ వ్యక్తిని గురించి అబ్జర్వ్ చేస్తాడు అతను, ఒప్పుకొని. వీడేంటి ఎక్కడ అంటే, వీడి మాట ఇస్తే తప్పడు. ఇదొక్క గుణం ఉంది వీడి దగ్గర, మంచి గుణం. మాట గన ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు. సరే, రాజుగారిని పర్మిషన్ అడిగి తీసుకొని, అప్పటి రోజుల్లో వాళ్ళ వాళ్ళు ఉండే కుటీరంలోకి వీళ్ళు వెళ్ళిపోవాలి విద్యాభ్యాసానికి. సరే, వీళ్ళు వెళ్ళిపోయారు. రాజు దగ్గర ఇంకా పంపించేస్తాడు. ఈ తపస్వి దగ్గర ఇంకా శిష్యులు ఉంటారు. వీళ్ళంతా కలిసి విద్యాభ్యాసంలో ఉంటారు. ఈయనకి తెలుసు కదా, ఈయన మాటిస్తే తప్పడని. అందుకని పుట్టినరోజు వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా ప్రముఖమైన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ ఆశ్రమంలో, అలాంటప్పుడు అంతా ఆ పిల్లవాడి దగ్గర మాట తీసుకునేవాడు. అరే, నువ్వు బంగారం దొంగతనం చేయకు అని నీ మాట ఇచ్చేస్తాడు స్వామికి. ఇంక జైన్ స్వామి అంట. అలాగే ఇనుము దొంగతనం చేయకు, అలాగే రాగి, ఎట్లా లోహాల నుంచి మొదలు పెడతాడు అన్నమాట అన్ని. ఒక్కోటి 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 కొన్ని సంవత్సరాలు ఇలా జరిగిపోతాయి. చాలా వరకు ప్రపంచంలో భౌతికంగా ఏవేవి ఉన్నాయో వాటిలన్నిటిని గురువు గారు కోరేస్తాడు. ఇతను మాట ఇచ్చేస్తాడు. ఆహా, ఇప్పుడు విద్యార్థి చాలా ఫ్రెష్ అయిపోయాడు అని భావనలోకి వచ్చేస్తాడు గురువు గారు. ఇంకా పంపించేయాల్సి వస్తుంది. పక్క ఆశ్రమంలో విందు భోజనానికి ఏర్పాటు చేసి పక్కన ఋషులు రమ్మంటారు గురువు గారిని, వాళ్ళ బృందాన్ని. అందరు కలిసిపోతారు అక్కడికి. అయిపోతుంది వాళ్ళకి భోజనం. భిక్ష అయిపోయి అందరు బయలుదేరేస్తారు వీళ్ళ కుటీరానికి. ఇంకా కుటీరంకి వచ్చినాక రాజుగారి దగ్గరికి పంపిస్తాడు ఈ విద్యార్థిని. అప్పుడు వీళ్ళు గుర్రాల మీద బయలుదేరతారు కదా, ఆ గుర్రం మీద ఒక చిన్న మూట ఉంటది. శిష్యులు వచ్చి చెప్తారు, గురువు గారు, గురువు గారు, యువరాజు గారి దగ్గర చిన్న మూట ఉందండి అని. ఓయమ్మో, వీడి వీడికి అన్ని పోయినాయి అనుకున్నానే, మూట ఏంది మళ్ళా అనుకుంటాడు ఆయన. ఆ పోయి మూట విప్పి చూస్తాడు. బూడిద ఉంటది అందులో. బూడిద దొంగతనం చేసి ఉంటాడు ఆయన. ఎందుకంటే అన్ని మాట ఇచ్చేసాడు ఆయనకి, ఇక చేయలేడు. ఇచ్చిన మాట తప్పడు గనక ఆ బూడిదికి మాట ఇలా ఆయన. అందుకని బూడిద దొంగతనం చేశాడు. నవ్వుగా లేదా? అలవాటైపోయింది గనక. అలవాట్లు అంతా దారుణంగా ఉంటాయి. అందుకే అవి సంస్కారాలుగా మారిపోతాయి. బాబా అందుకే చెప్తాడు, అలవాటు చేసుకోండి. బలవంతంగా అయినా మీ పిల్లలకి అలవాటు చేయండి. మీ బిడ్డలకి మనం ఏమి ఇవ్వగలం? మంచి అలవాట్లను చేయండి. నీ బిడ్డ ప్రతిభావంతుడు కావాలని ఆశించండి. ఒకరి మీద ఆధారపడి దేవిరించాలని కోరుకోకండి. నీ మిత్రుడు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. వాడు ఎదగాలని ఆశించండి. వాడిని పుష్ చేయండి. వాడికి హెల్ప్ చేయండి. వాడి ఆలోచనలకి సపోర్ట్ వేరే ఇవ్వండి. వాడిని ఆ కూపం నుంచి లాగండి. అవి తరించేదానికి అభ్యాసం, అభ్యాసం, ప్రాక్టీస్. అదే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది. అభ్యాసం చెయ్యి. అభ్యాసం చిన్నప్పుడు చదివి ఉంటాం. అభ్యాసం కూసు విద్య. అలవాట్లు పోగొట్టుకుందాం, మంచి అలవాట్లను చేసుకుందాం. మనకి అలవాటు అయిపోయి కడుపొబ్బరం అన్నమాట. ఏదో ఒక విషయం తెలిసింది, అది చెప్పేయాలి ఎవడికో వాడికి. చెప్పకపోతే మనకు కడుపొబ్బరం, అందులో ఉండదు సీక్రెట్ లోపల. ఆయన అందరి హృదయగత భావాల్ని తెలుసుకున్న ఆయన. ఎక్కడ ఎక్కడ ఎవరికి ఎవరి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరి హృదయానికి వాళ్ళకి అర్థమయ్యేవి ఆ భాష, అంతే.
మనం అలా కాదు. అవన్నీ అలవాటుగా అయిపోయాయి మనకంతే. ఇంకేం మనం చెడ్డవాళ్ళం అయితే కాదు. అలవాట్లుగా మారిపోయాయి. సంస్కారాలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంస్కారాలన్నిటిని, ఈ అలవాట్లన్నిటిని మనం మంచి అలవాట్లుగా మార్చుకోగలగాలి. సత్సంగం వినాలి. సత్సంగం చేస్తుంటే ఆవలింతలొస్తాయి. నిద్రొస్తుంది. దేహాన్ని అలా క్రమశిక్షణగా అలవాటు చేయలేదు గదా! అందువల్ల. అలా క్రమశిక్షణగా ఈ దేహానికి ఒక శిక్షణనిద్దాం బాబా దయ వల్ల. అలా చేశాము. మనకు మనం ఉపయోగపడతాం. ఈ దేహాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఈ దేహం ఎందుకైతే వచ్చిందో దాని ఉపయోగాన్ని నిజంగా చేసి చూపెడదాం. పరమాత్మ అప్పుడు కదా సంతోషపడతాడు. నా బిడ్డలు ప్రతిభావంతులైనారని. అప్పుడు కదా ఆ తల్లి సంతోషిస్తుంది. తండ్రికి తగిన బిడ్డలు కండి. బలహీనమైన ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఒక్కటే మార్గం. మనం బాగుండడం. మనం బాగుండాలి. ఆధ్యాత్మికత అంటే ఎవడికో ఇవ్వడానికే కాదు ముందు. ముందు మనల్ని మనం ప్రతి నిత్యం, ప్రతి సెకండ్ పరిశీలించుకోవడానికి. నిన్ను నువ్వు ప్రతి క్షణం పరిశీలించుకుంటా ఉండడమే. అప్పుడు ఖచ్చితంగా సమాజం కూడా ఉపయుక్తంగా మంచి సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అదే బాబా లాస్ట్ లో రామ విజయాన్ని చదివిస్తారు ఆయన. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళా రాములి వారి కాలం. మనం మానవులంగా 10 మంది ఒక చేరితే తెలియదు, వాళ్ళు నవ్వను కూడా నవ్వం. నవ్వితే ఏందో మన అబసుతు పోయినట్టు. నవ్వండి. 2 చేతులు 2 కాళ్ళు ఉండయి వాడికి. మాట్లాడే మానవుడే వాడు. వీడు తెలిసినోడా? వెంటనే నవ్వాడంటే పక్కనోడికి వచ్చింది. వాడు ఏమన్నా తెలుసా? వాడు మానవుడు తెలుసు. నీ బంధు అయితేనే నవ్వాలా? చిత్రం. నవ్వండి. హార్ట్‌ఫుల్ గా నవ్వడం ఒక వరం కాదా? ప్రేమించండి. నువ్వు ఏదైతే ఇస్తావో అది నువ్వు తీసుకుంటావు. ఈ ప్రపంచంలోకి వచ్చి నువ్వు ఏది ఇస్తావో అది నువ్వు తీసుకుంటావు రిటర్న్. పదింతలై నిన్ను చేరుతుంది మరి. అందుకే బాబా సచ్చరిత్రలో ఒక మాట ఉంటుంది. ప్రపంచం తల్లకిందులైనా సరే నువ్వు ఉన్న చోటనే ఉండు. ఈ వాక్యం చాలా బాగుంటది. ఏమన్నా రానిగాక నువ్వు నిలబడిన సిద్ధాంతాలు బాబా నీకు ఇచ్చినవి అన్నది ప్రతి నిమిషం గుర్తుండి ప్రేమించు. నిన్ను ద్వేషించాడా? ప్రేమించు. కష్టం కాదా? ఏం కష్టం కాదు. వాడి మొహం వాడెవడో అయితే కదా. వాడు నువ్వు ఒకటే. మరి ఎందుకు ఈ నాటకాలన్నీ? అలా ఆడటం ఆయన ఇష్టం కదా. అందుకే జరుగుతూ ఉంటాయి. జరిగేదని యాక్సెప్ట్ చేయి. అంగీకరిస్తా పోవటమే. ఇది జరిగింది, ఓహో బాబాకి ఇది ఇష్టం లేదేమో. ఇలా ఇలా అనుకుంటా దాస్యం చేస్తా 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 ఆయనలోకి వెళ్ళిపోతాం. ఆయన చూపు దగ్గర చూపిస్తాడు ఒక భక్తుడిని, ఇక్కడ ఉండాడు రావాడు. ఎందుకంటే అంతగా విశ్వసించిన భక్తుడంటే ఆయన అలా పెట్టుకుంటాడు. దీక్షిత్ నరుకు అంటే ఎత్తేసాడు. సద్బ్రాహ్మణుడు బడే బాబా లాంటి ముస్లిమే ఆయన నరుకంటే నేను నరకనంటా పోయాడు. ఆయన సద్బ్రాహ్మణుడు ఎత్తేసాడు కత్తి నరకడానికి. గురువాజ్ఞ. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నిన్ను క్రూరంగా హింసించే
ఏ వ్యక్తి అయినా సరే, ప్రతికూలమైన ఏ వాతావరణం అయినా సరే ఆయన కల్పించిందే. అందువల్ల విషయం పట్ల గాని, వ్యక్తుల పట్ల గాని నీకు కోపం రాదప్పుడు. ఎవరి మీద వస్తది? వస్తే గిస్తే ఇంత చేసి ఆయన మీద వస్తది. ఆయన మీద రావాలి న్యాయమైతే. ఏ జగన్నాటక సూత్రధారివి నువ్వు కదా దొంగవే. నువ్వే కదా ఇవన్నీ చేయిపిస్తుండావా? నీకు పెట్టకపోతే నేను బతకలేను. అందుకని పెడుతున్నా నీకు. నేను ఇలాగే అనుకునేదాన్ని ఆయన ఒక రోజు. ఎందుకంటే కష్టాలు అలా ఉండేవి. చెప్పడానికి కూడా వీలు కాకుండా. కొన్ని చెప్పుకోవచ్చు. కొన్ని చెప్పడానికి కూడా వీలుండదు. ఒక కండిషన్ లో ఉంటాం కదా. రామాయణం పాటి చెప్పినట్టు ఆ కండిషన్ బ్రేక్ చేస్తే జ్ఞానం అంట. జ్ఞానమో జ్ఞానమో నాకు తెలియదు కానీ నేను పెద్ద పెద్ద పదాలు మీతో మాట్లాడలేను. నా అనుభవాలు అవి. బాబాతో అలాగే చెప్పేదాన్ని. బాబా నీకు పెట్టకపోతే నేను బ్రతకలేనయ్యా. అంతకంటే ఏ దేహాన్ని విడిచేయడం నాకు ఈజీ అనిపిస్తుందయ్యా. మరణం అనేది చాలా చిన్నది అనిపిస్తుంది. నీకు పెట్టకపోతే నేను ఉండలేను కాక నేను నీకు పెడుతుండా అంతే అంట వెళ్ళిపోయేదాన్ని. అలా ఉండాలి. ఈ పదార్థాల మీద, ఈ వ్యక్తుల మీద, వీటి మీద మనకు వద్దండి బాబు. అంతా ఆయనే అయి నేను అనేకం అవుతును గాక అన్న ఆయన్ని స్ఫురణలో ఉంటే ఇప్పుడు చెప్పండి, మనం ఆయన అయిపోయే సంగతి పక్కన ఉంచుదాం. ఒక్కొక్క స్థాయి దాటామనుకోండి, నిజంగా మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళంతా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇది నా అనుభవం. గాలి కూడా ప్రతికూలంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తులకి, అయ్యో గాలి కూడా ఇలా ఉందే మన పట్ల అని. లేదు, పంచభూతాలు కూడా మీతో స్నేహం చేస్తాయి. ప్రకృతి మీతో స్నేహం చేస్తుంది. ప్రకృత్యై నమః, వికృత్యై నమః. సాయి నీకు అమ్మైపోతాడు. సాయి 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 అన్న నామం నిన్నెక్కడికో తీసుకెళ్ళిపోద్ది. మనసా వాచ కర్మణ నీ జీవితం ఒక అందంగా తీర్చిదిద్దబడిపోతుంది. అది నీది కాదు అనిపిస్తుంది. ఎవరిని చూసినా నీకు ప్రేమ, ఎవరిని చూసినా వీడు నాకు ఆత్మీయుడు అనిపిస్తుంది. పోనీలే వాడు అన్నాడు అనుకోండి, వాడికి తెలియదు మనకు తెలుసు కదా, మనకు తెలిసి మనం చేసేది ఏంటి అనిపిస్తుంది. అలా అనిపించలేదు అంటే నిన్ను నువ్వు చెక్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నీకు లోపాలు ఎక్కువగా కనిపించాయి ఎదుటి వ్యక్తిలో అంటే నీ దగ్గర చాలా లోపాలున్నాయి అని అర్థం. కనిపిస్తాయి. అప్పుడు ఒక మెట్టు మీద నువ్వు బాగా ఆయనతో అనుబంధాన్ని పెంచుకొని ఆయన్ని గురించిన ఆ వాక్యం, నేనే అనేక గురు చరిత్ర, నేను అనేకమైపోదును అనుకున్నాడంట ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ఆయనదే. మొత్తం ఆయనే ఈ సృష్టిని ఏమనాలా, చరాచర ఈ జగత్తును సృష్టించింది ఆయనే. ఊహించండి పోని, ఊహించగలమా ఆయన్ని గురించి? ఊహకు అందుతాడా ఆయన? అందుకే నామధారకుడు లాస్ట్లో ఏమని పూజిస్తాను నిన్ను, ఏమని కీర్తించగలను నిన్ను, చెప్పలేని ఆయన్ని గురించి ఎందని చెప్తాను నేను. ఛాలెంజ్ చేసి చెప్పడానికి అవాంగ్మానస గోచరుడు దొంగ. ఆ విఠలుడు పారిపోతాడు, పట్టుకోండి బాబా. చిక్కడు దొరకడు కదా. సాయి అది, సాయినాథుడి చరిత్ర అది. సాయి చరిత్రేనా అది.
భగవద్గీత సాయి చరిత్రే, రమణ భగవానులది సాయి చరిత్రే, అంతా సాయిమయం. కాకపోతే డైరీలో ఈ రోజు ఎందుకో నాకు చాలా ఆనందంగా ఉంది, ఎవరిని చూసినా సాయి కనిపిస్తున్నాడు అంటాడు ఆయన. అలా మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడూ కనిపిస్తే అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు సాయిమయం అయిపోతుంది. మనం ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు కావు. బాబా అన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. ఇప్పుడు చెప్తావా, ఇన్ని జన్మల్లో ఆయనతో కలిసి ఉన్నాము, ఆయన దయతో ఆయన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిసాం. ఏ పిల్లో కుక్కో దోమో చీమో మాట్లాడుకోగలదా? ఈగలు చీమలు దోమలు తదితర చరాచర జీవరాశులన్నింటిలో ఉన్నది నేనే. ఈ జగత్తును నడిపించు సూత్రధారిని నేనే. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. ఒక్కొక్క పదాన్ని విశ్లేషిస్తే ఈ జీవితానికి ఇంకా వేరే ఉపనిషత్తు లేదు. ఒక్కొక్క వ్యాఖ్యానం రాసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఇంకొక రకంగా ఆవిష్కరిస్తే అద్భుతం అనిపించడం లేదు? ఆ వ్యక్తి అబ్బా ఎంత సమర్థతనిచ్చాడు. ఆకాశంలోకి వెళ్ళడానికి ఇచ్చాడు ఒకడికి, అంతర్భాగంలోకి వెళ్ళడానికి ఇచ్చాడు ఒకడికి. నేవీలో ఉద్యోగం చేసేవాడు నెలలో 20 రోజులు దాంట్లోనే ఉంటాడు, పెట్రోలియం ఇంజనీరు కదా. ఎయిర్ హోస్టెస్లు పొద్దుగూకులు ఆకాశంలో విమానాల్లో తిరుగుతుంటారు, అవునా? కారు ఇవ్వలేదు కొంతమందికి, కొంతమంది కార్లలోనే తిరుగుతుంటారు, కొంతమంది బస్సుల్లో. ఎన్ని వేలు, ఎన్ని ఎన్ని సహస్ర శీర్ష పురుష. ఎంత సహస్రం అంటే 1000 కాదు, అనేకం. నేను అనేకమవుదునుగాక. మళ్ళీ అక్కడికే ఎన్ని చెప్పుకున్నా తిరిగి 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 ఒక్కటే. ఒక్కడే ఉన్నది ఒకటే. ఉన్న ఒక్కదాన్ని గురించే ఇంత చర్చ. మరి ఇంత చర్చ చేయిస్తున్నది కూడా ఆయనే కదా. అది ఆట. దాన్ని మనం హ్యాపీగా తీసుకోగలగాలి. ఎవరినైనా ఆ చర్చ చేసే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న సామర్థ్యాన్ని గనక నువ్వు తీసుకోగలిగితే హ్యాపీ, అంతే. 10 మంది వస్తారు చెప్పడానికి, 10 మంది 10 రకాలుగా ఆవిష్కరిస్తారు. ఆవిష్కరింపబడే ఆయన ఒక్కడే. ఒక్కడైన విషయాన్ని, ఒక్కటే అయిన విషయాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆవిష్కరణ జరుగుతుంది. ఎలా 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 వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఎంత అందంగా. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళు చేసిన దర్శనాన్ని అలా చెప్పగలగడం, అలా వింటా ఉండడం ఎంత అద్భుతం, ఊహించండి. అలాగే మనకి ఇల్లుంది, భార్యగాను అమ్మగాను అక్కగాను చెల్లిగాను అత్తగాను, ఇన్ని పోర్షన్లు. ఒకే వ్యక్తి, ఇన్ని పోర్షన్లు. బాగుండలేదు. ఇది ఎప్పుడన్నా ఆలోచించామా అసలు? మరి మనము ఇన్ని మనమే అయినప్పుడు పరమాత్మ ఎన్ని కాకూడదు, ఎన్ని చేయకూడదు? ఆయన కల మన జీవితం అని ఎందుకు కాకూడదు? అద్భుతంగా లేదు? ప్రతిదీ ఆయన లీలే. ప్రతిదీ ఆయనకన్నీ తెలుసు.
అన్నీ తెలుసు అన్నదే మనకు గుర్తుండదు. గుర్తుండడానికి గుర్తుండకపోవడానికి కారణాలు కూడా ఆయనే చెప్తాడు కదా. నెక్స్ట్ ఇప్పుడు మన చేతికి ఒక కత్తి ఇచ్చాడు. కత్తిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు నీ చాయిస్ అన్నాడు. హత్య చేస్తావో, కూరగాయలు కోస్తావో, ఆపరేషన్లు చేస్తావో, నీ ఇష్టం రా, నీకు కత్తి ఇచ్చాడు. చెట్లు నరికేస్తావు, ఏది చేసినా నువ్వే దానికి. దేవుడు లేడండి. ఉన్నాయన్ని లేడంటే పోతాడా? కదా, పోలేడు కదా. ఉన్నది నిజమే, ఉన్నది సాయి. కాదన్నా అవునన్నా నిజం. ఉన్న విశ్వ చైతన్యానికే భక్తుడు పెట్టిన పేరే అది, సాయి బాబా. ఆయన పెట్టుకున్నది ఏం లేదు. సాయిని గురించి అధ్యయనం చేసి అప్పుడు ఏదైనా కామెంట్ చేయాలి కదా. కనుక ముందు అసలు మనం తెలుసుకోవాలి సాయి భక్తులంగా. అది గన చేస్తే మనం ఇంట్లోనే అలా ఉండం. సాయిని అనుసరిస్తున్నామని ఇంట్లో తెలిసిపోద్ది ముందు. ఆ పిల్లలకి తెలిసిపోద్ది, భర్త గారికి తెలిసిపోద్ది, మన ఇంట్లో ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే పంచభూతాలతో చేయబడిన మన దేహం, మనతో ఉన్న జీవుల ప్రతిస్పందన కూడా మనకు బాగా అర్థమవుతుంది. మీరు బాగా చూడండి. వాటిల్ని మీరు భయపడకుండా గనక మీరు అలా ఆ జీవులతో ఉండగలిగితే కరెక్ట్గా వాళ్ళతో మీకు ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. నాకు సచ్చరిత్ర చదవక ముందు, బాబా సాయిలీలామృతం అవి చదవక ముందు బల్లి అంటే చాలా అలర్జీ. బల్లి ఎక్కడ కనిపించినా, ఇక బాత్రూంలో కనిపించినా, ఇంట్లో కనిపించినా బల్లి నాకు బాగుండేది కాదు. ఎప్పుడైతే బల్లిని గురించి బాబా చెప్పింది వినడం, ఆ సంఘటనని నేను ఆ చదివానో, ఆ రోజు నుంచి నాకు బల్లిని చూస్తే చాలా ఇష్టం. అలాగే బాబా ఇలా పెట్టి, ఇదిగో వీడు వస్తున్నాడు నీ ఇంటికి అంటాడు మహల్ సాబ్ని. ఆ పాము అంటే ఇష్టం. చరిత్రలో ప్రతి ఒక్కడంటే ఇష్టం. నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బాబా అని వాడి జోబులో డబ్బు దాచి పెట్టుకున్నాడు చూసినా ఇష్టమే. వాడేంటి ఇలా ఉండాడు అనిపించదు. వాడు అలా ఉండాలేమో, బాబాకి ఇష్టమేమో. వాడికి మనం అంటే ఇష్టమా లేదా మనకెందుకు ఆ గొడవ. మనం ఇష్టపడదాం అందరినీ. మనం హాయిగా ఉందాం, హాయిగా ప్రేమిద్దాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఈ విశ్వం అంతా నీ కుటుంబమే. ఇంత పెద్ద కుటుంబాన్ని నీకు ఇచ్చుంటే, 4 గోడలు కట్టుకున్న ఆ ఇంట్లో కొత్తగా ఒక డూప్లెక్స్ కట్టుకొని, ఇదే నా ఇల్లు, నేను బయట ప్రపంచాన్ని చూడను అని భీష్మించుకుంటే మనం ఏం చేయలేం. అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించి నీ ముందు ప్రసాదించిన ఆ పరమాత్మకి ఇంకేం కృతజ్ఞత చెప్తావు. తలుపులన్నీ మూసేసుకొని తెరువు ఆ కిటికీలు. సూర్యకాంతిని ఇంట్లో ప్రసరిస్తుంది. జ్ఞాన దీపాన్ని వెలిగించుకో నీ హృదయంలో. దేవాలయం నీ హృదయంలోనే నేను నివసిస్తున్నాను. నా నివాస స్థానం నీ హృదయమే.
ఖచ్చితంగా కనిపిస్తాడు. అప్పుడు తుడిచేయి. ఈ పాచుడినంతసేపు ఆయన కనిపించడు. నీ దగ్గర ఉన్నంతసేపు ఆయన కనిపించడు. ఆయన ప్రస్ఫుటంగా కనిపించాలంటే నీ మలినమైన సంస్కారాలన్నీ శుద్ధమైనగా, నీ చిత్తం నిర్మలంగా, ప్రేమమయంగా ఉండాలి. ప్రేమే సాయి. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి అమ్మా నరసింహ. సాయి చాలా సాయిరామ్ అద్భుతం. సాయి. ఇవాళ హాయిగా ఒక సాయి చిన్న ఇంగ్లీష్ పిల్ల ఎక్కిచ్చాడు అందరికి కూడా బాబా. మన సాయిరామ్ విజయలక్ష్మి సాయి. గారు బాబా లేదు సాయి, అద్భుతమైనటువంటి నేను ప్రవచనం. చెప్పండి. చెప్పండి. ఇది మీరు మీరు చెప్పమన్నప్పుడు సాయి నిజంగా నాకు అనిపించింది, బాబా ఏంటి నీ ఆజ్ఞయ్యా, నాకు ఎదురుగ్గా చేరి మనిషి మాట్లాడితే ఇష్టం సాయి. ఇన్ని వందల సత్సంగాలలో నేను జనాలను అదే అడిగేదాన్ని, మీరు మాట్లాడండి బాబు, మాట్లాడండి మాట్లాడండి. ఒకరు ఒకరు మాట్లాడటం కాదు, మనందరం కలిసి వెళ్దాం, మనందరం మాట్లాడదాం ఇలా అనుకునేదాన్ని. అండ్ నిజంగా నాకు ఇది ఇట్లాంటి అనుభవాన్ని నిజంగా మీ ద్వారా ఆ పరమాత్మ నాకు ప్రసాదించినందుకు నిజంగా ధన్యవాదాలు మీ అందరికీ. నరసింహారావు సాయి దంపతులకి, అలాగే విన్న నా బంధువులందరికీ అమ్మ శతకోటి ప్రణామాలు. అమ్మా సాయిరాం, మీ ఎదురుగుండానే ఉన్నాం అమ్మా. మీ అందరం కూడా సాయి మీ ఎదురుగుండా మిమ్మల్ని చూస్తూ మేము ఇలా ఉన్నాం. అందుకనే అందరిని కూడా ఆన్ చేయండి ఇదని చెప్తుంటాం. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కనిపిస్తుంటాం. ఆన్లైన్ లో ఉన్నామని మనం ఫీల్ అవ్వక్కలే. ఇప్పుడు మా ఇంట్లో కూర్చొని చెప్పినట్ల ఎవరి ఇళ్లలో వాళ్ళకు మీరు ఎదురుగుండా కూర్చొని చెప్పినట్లాగే అందరూ ఫీల్ అవుతున్నారమ్మా. కాబట్టి ఇదేంటంటే బాబా మనకిచ్చిన వరం. ప్రతి శనివారం కూడా అందరినీ, తన పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఒక చిన్న తరగతిలా పెట్టి దానికి ఎవరో ఒకరిని పిలిపించి బాబా చెప్పిస్తున్నారు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే మనం ఓడిపోవడం నేర్చుకోవాలి, గెలవడం నేర్చుకోవడం కాదు. ఎవరి మీద? అరిషడ్ వర్గాల మీద ఓడిపోవాలి. ఏంటి అవి గెలిచినట్టు కాదు, అవి అరిచే అనుకో మన మీద వచ్చి మనం కాముగా అయిపోయాం అనుకో చేతులు కట్టుకొని, అవి కాసేపు అరుస్తాయి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి అరిషడ్ వర్గ 6 శత్రువులు ఒకేసారి అటాక్ చేయొచ్చు, విడివిడిగా చేయొచ్చు. చేసినా కూడా మనం ఆ జవహర్ అలీకి బాబా వంగినట్లాగా మనం వంగిపోయాం అనుకోండి, లేదా తంబోలి దగ్గర ఓడిపోయినట్లు మనం ఓడిపోయాం అనుకోండి, ఆ వెంటనే అవి ఏంటంటే కామ్ అయిపోతాయి. అసలు మనకి ఉన్న సంతృప్తి, ఆ సంతృప్తి ఎక్కడ రాదమ్మా. నిజంగా ఎంత సంతోషం అంటే ఒక్కసారి అలా ఓడిపోయి బాబాకి చూస్తే, ఎస్ నువ్వు నా దగ్గర గెలిచావురా అని బాబా సర్టిఫికేట్ ఇస్తాడు, రాసి ఇచ్చేస్తాడు. నా దగ్గర గెలిచావురా నువ్వు. వాళ్ళ దగ్గర ఓడిపోయాడు, వాళ్ళ దగ్గర ఓడిపోవాలి, వదిలే. అంతేకాని వాద ప్రతివాదాలు తర్క వితర్కాల వల్ల హేమాద్రిపంత్ కూడా అదే చెప్తాడు కదా సచ్చరిత్రలో, వాదన వల్ల వేదన పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది తప్ప అది మాత్రం ఎంతకి తెమలదు. ఇప్పుడు టీవీలో కూడా ఛానల్స్ లో ఉన్నారు లేరు కాదు అవును అని ఎంతసేపు అయినా లాస్ట్ వరకు చూస్తాం మనం. ఇలాగా ఏం తేలుతారని, ఏమి తేలదు. చాలా సంతోషం, వారు ఇలా చెప్పారు మీరు ఇలా చెప్పారు, మళ్ళీ కలుద్దాం, టిష్కు కూర్చోం, మనం అలా ఉండిపోతాం క్వశ్చన్ మార్క్ వేసుకొని. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ వల్ల ఏం లేదు. బాబాయ్ అన్నాడు, రే చేతులు కట్టుకో, ఊరుకో, అరిచేవాడిని అడుగని. మన ఇంట్లో ఉన్న ఎవడైనా తలుపు వచ్చి కొట్టి మన తిట్టినా కొట్టినా కూడా మనదే తప్పు సార్, మాదే తప్పు సార్ అని మనం ఒక్కసారి వంగామంటే వాడు వెళ్ళిపోతాడు. కాసేపు అరుస్తాడు, బుద్ధి లేదా ఏమున్నాయో వాడి దగ్గర ఉన్నటువంటివన్నీ బోర్లించేసి వెళ్ళిపోతాడు. కానీ బాబాకే చూస్తే మాత్రం వెరీ గుడ్ అని వీపు తడతాడండి బాబా. అది అందరూ కూడా అది అవలంబిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆనందం అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి బాబా దేవల్ల తంబోలి దగ్గర ఓడిపోయి చూపించాడు, జవహర్ అలీ దగ్గర ఏమో వంగి ఆ అన్ని సేవలు చేశాడు. అంత పరమాత్మే చేసి చూపించాడు, నాన్న ఇలా చేయాలరా మీరు కూడా నా పిల్లలైనందుకు, అంతేకాని ఎగరడంలో గొప్ప కాదురా నాన్న,
ఎగిరేవాడిని ఎగరిని. ఒక్కసారి నువ్వు తలకాయ వంచి మొత్తం ఒక్కసారి సర్వస్వ శరణాగతి చెయ్యి, ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. ఇందాక మీరు అన్నారు చూసారా, అలాంటి వాళ్ళు తప్పకుండా గౌరవం పొందుతారు. ఎవరైతే తిట్టారో, తిట్టబడారో, ఎవరు మోసగించేవాడు లేడు, మోసగింపబడేవాడు లేడు దీంట్లో. ఎవరైతే బాధలు అనుకున్నారో లేకపోతే నిందలు అనుభవించారో వాళ్ళు తప్పకుండా గౌరవం, చాలా పెద్ద గౌరవాన్ని పొందుతారు. బాబా దగ్గర ఫస్ట్ పొందుతారు. ఈ భౌతిక ఏముందండి, పరమాత్మ దగ్గర పొందేటువంటి అవకాశం మనకి వాళ్ళు ఇస్తున్నారండి. అరిషడ్ వర్గాలన్నీ మీద ధరించి అవన్నీ ఒక కవచాల కింద వేసుకుని మన తలుపు కొట్టి మరి మనకి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ ప్రతినిధులు వాళ్ళంతా కూడా. అప్పుడు మనం మౌనంగా ఉన్నాం అనుకో, ఎస్ టిక్ పెట్టేస్తాడు బాబా. కాబట్టి ఇలాంటివన్నీ మనం సత్సంగాల్లో నేర్చుకోవాల్సింది. ఒక్కొక్కటి వదిలేయాలండి. ఒక్కొక్కటి వదిలేసుకుంటే నిజంగా ఇది. కానీ అవి మీరు అన్నట్లాగా పూర్వవాసనలు ఏంటంటే అలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఒక టక్ అని మీరు అన్నారు చూసారా, ఒకసారి అనగానే నటిస్తామో లేకపోతే ఏం చేస్తామో, సార్ అది సార్ ఇది సార్ అని చాలా మర్యాద చెప్తాం. రెండోసారి సార్ సార్ అంటాం. మూడోసారి వచ్చి మర్చిపోతాం. మతి మరుపు ఎక్కువ కదా, చెప్పాను కదా అంటాం. అయిపోయింది అక్కడ, ఫినిష్. ఒరే నాన్న మళ్ళీ రా, మళ్ళీ నువ్వు ఫీజు కట్టు, ఎగ్జామినేషన్ రాయి, మళ్ళీ అని మళ్ళీ మొదట్లోకి వస్తాయి. కాబట్టి అదేదో సినిమా వచ్చింది, దాంట్లో సన్ ఆఫ్ సత్యమూర్తి ఏదో చాలా మంచి డైలాగ్, ఎక్కడి దగ్గర వినదకుని ఎవ్వరు చెప్పినా అన్నట్లాగా. దాంట్లో వాడు వచ్చి, నాన్న నువ్వు అనవసరంగా వాడికి డబ్బులు అనవసరంగా ఇస్తున్నావు నాన్న, ఎందుకు అనవసరంగాను, వాడు ఏం చేశాడో తెలుసా అంటే, లేదురా వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగోలేటురా అందుకని వాడికి ఇచ్చానురా. లేదు నాన్న వాడు బార్ షాప్కి ఇవ్వడు నాన్న, వెళ్ళి ఏదో తాగేస్తున్నాడు నాన్న నువ్వు ఇచ్చే. ఒరే పోన్ లేరా వాడు ఏదో చేసాడులే. ఒరే ఒక కథ చెప్పరా నీకు, నాయన పులి వచ్చాను ఒక ఇది వచ్చింది, వాడు 3 సార్లు చెప్తే వాడు పరిగెత్తుకు వచ్చాడు తండ్రి దగ్గర, తండ్రి పులి వచ్చింది పులి వచ్చిందని. 4గోసారి వస్తే వీడు నమ్మలేదురా, పులి వచ్చింది వాడిని తినేసిందిరా. 4గోసారి వెళ్తే తప్పే ఉందిరా, కొడుకు కోసమే కదా, వీడి కనుక వెళ్తే పులి తప్పించిపోయేది, కొడుకు బతికేవాడు కదరా. సరేరా మన దగ్గర ఉంది కదా ఇద్దాంరా అంటాడు. అదే అండి నిజంగా అంటే మనం విసుగు అనేది. కానీ వాడు అన్నిసార్లు కొంతమంది అడుగుతారండి, మన్ని కాబట్టే అడుగుతున్నారండి వాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి, మన్ని కాబట్టే అడుగుతున్నారు. బాబా మన్ని అడగమని వాళ్ళని ప్రేరేపిస్తున్నారండి. వాళ్ళని మన్ని అడగమంటున్నారు అంటే బాబా ఇలాంటి మహానుభావుల ద్వారా మనం అడిగిస్తున్నారంటే మనం ఎంత అదృష్టవంతులు అండి నిజంగా. లేకపోతే మనం అడగవలసిన, మనం ఎంత కోన్ కిస్కా అని బాబాయ్ అంటే నేనే వనరా కోన్ కిస్కా గాడిని అంటారు. అలాంటిది ఆయనే అంటూ అంటే మనం ఎంత కోన్ కిస్కా గాడు. అయినా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చి, సార్ ఇలా చేయించా అన్న, ఇలా చేయించా అయ్యా, ఇలా చేయించా అని అడుగుతున్నారంటే నిజంగా వాళ్ళు బాబా రూపం వచ్చిన మహానుభావులు కాదా. వాళ్ళు విసుక్కుని పంపిస్తామా, తప్పు. కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా, ఈ సత్సంగాల ద్వారా, సచ్చరిత్ర ద్వారా ఎంత అమృత భాండాగారాన్ని మనకి దెమ్మరిచ్చేస్తున్నాడండి బాబా. నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా. మనం నేర్చుకోవాల్సినవన్నీ కూడా మీరు కొన్ని కొన్ని చాలా అలా వదులుతుంటే ఒక్కొక్కడికి నాటుకుపోతున్నాయి అవి. ఎందుకంటే మన నడక ఎలా ఉండాలి, మన నడత ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన అవతల వ్యక్తితో ఎలా నడుచుకోవాలి, ఏమైనా అటాక్ వస్తే ఎలా సర్దుకోవాలి. బాబా ఒక కవచాన్ని ఇచ్చాడు మనకి. ఒరే నాన్న మీరు సైలెంట్ అయిపోండిరా, నీ స్థానంలో నువ్వు ఉండరా, విధి ఎంత వక్రించినా లేదా తల్ల కిందలైనా నీ స్థానం మీన్స్ నీ యాటిట్యూడ్ నీకు ఉండాలి. వాడు తిట్టాడు, నువ్వు అడితే అయిపోయింది, ఇద్దరు కొట్టుకో, నేను ఎందుకు వెళ్ళొస్తాను అంటాడు. అదే వాడు తిడుతుంటే నువ్వు ఉన్నావు అనుకో, భుజం మీద చేసి నాన్న ఇంకా తిట్టనీరా, నేను ఉన్నాను కదా, నేనేస్తాను నీకు మార్కులు. వేసేది ఏంటంటే 1కి 10 అయిపోతాయండి. 10 అయిపోతాయి, 10 మార్కులు. బాబా దగ్గర 100 మార్కులు సంపాదించడం మంచిదా, అందరి దగ్గర 5 మార్కులు 10 మార్కులు సంపాదించుకోవడం మంచిదా? దట్ ఈస్ బాబా. అలాంటి బాబా భరోసా మనకు ఉంది కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చండి. ఈ జీవితంలో లోకల్లో ఒంటరి వాళ్ళు ఎవ్వరు లేరండి. పక్కన బాబా ఉన్నాడు, బాబా ఉన్నాడు పక్కన మనకి. ఒంటరితనం ఎప్పుడు లేదు, మనకి ఎప్పుడు బాబా ఉన్నాడు. చెయ్యేసి మరి ఉన్నాయండి. మన బంధువులు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, ఎవరైనా భర్త కానీ, భార్య కానీ ఉంటారు. కానీ పక్కన ఉంటారు, ఒక గదిలో ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు. బాబా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. మనం భుజం మీద చెయ్యేసి మనని, నేనున్నాను కదమ్మా అని రాత్రి పగళ్ళు మనం నిద్రపోయినా కూడా పక్క మీద కూర్చుని చెయ్యి మన మీద వేసి, చెయ్యి తల నిమురుతూ మనం ఎప్పటికప్పుడు కాపాడుతున్నాడు. అలాంటి సాయినాథులు మనతో ఉండగా మనకి చింత ఎందుకండి, మనకి ఎందుకు బాధపడాలి? అయినా కొన్ని కొన్ని పూర్వవాసనలు వచ్చి మనం అప్పుడప్పుడు ఇలా తెలుగుతూ ఉంటాయి. వాటికి నమస్కారం పెట్టాలి. అమ్మా నేను బాబా చూసుకుంటాం, ప్లీజ్ నువ్వు వద్దమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, నువ్వే ఇద్దరం చూసుకుంటాం కానీ నీకు ఎందుకమ్మా బాధ.
మా బాబా ఉన్నాడు చూస్తాడు కదా అని. ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలోనో, లేకపోతే ఒక వ్యక్తుల రూపంలోనో, జంతువుల రూపంలో, జంతు స్వభావం గల మానవ రూపంలోనో మన ఇలా టచ్ చేస్తుంటారు టకటక. నమస్కారం, నేను బాబా చూస్తాడండి మమ్మల్ని చూస్తాడు సార్, మీరు ప్లీజ్ వదిలేయండి సార్, మీ ఇద్దరం చూసుకుంటాం సార్ అంటే, అంటే వాళ్ళతో చెప్తే మనం ఏదో పిచ్చోళ్ళు అనుకుంటారు. కాదు, మనలో మననే సమాధానంగానే చెప్పుకున్నట్టయితే ఎంత ఆనందం కలుగుతుందమ్మా. చెప్పుకుంటుంటేనే ఇంత ఆనందం అంటే, అనుభవిస్తే, అనుభవపూర్వకంగా కనుక ఉన్నట్టయితే నిజమైన ఆనందాన్ని పొందడానికి మనకు అవకాశాలు ఉంటుంది. కాబట్టి బాబా దయ వల్ల మనం అవన్నీ అలవరుచుకోవాలని, ఆ అలవరుచుకోవడానికి శక్తి కూడా ఆ సాయినాథుడే మనకి ఇవ్వాలని, మనం ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడే సాయినాథుడు మన తల్లి, తండ్రి, గురువు, దైవమైన బాబాని మనం ప్రార్థిస్తూ, ఇంకెవరైనా రెండు మాటలు చెప్పండి అమ్మా. మీకు కలిగిన స్పందన చెప్తే మనకు బాగుంటుంది. ఎవరైనా చెప్పచ్చు అమ్మా, ఎవరెవరు ఉన్నారో చెప్పచ్చు. వాలంటీర్గా ఎవరైనా చెప్పచ్చు అమ్మా, ముందుకు రండి. మీకు కలిగిన అనుభవాలు శుభ్రంగా రమాదేవి మరి గారు చెప్పండి. ఎవరమ్మా? రమాదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. చంద్రకళ గారు రామాదేవి చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా వీడియో ఆన్ చేయమ్మా రమాదేవి. సార్ ఆర్డర్ చేస్తాను. చెప్పమ్మా. సార్ కొంచెం అప్పుడు ఆనందంగా, రమాదేవి చూడంగానే ఆనందంగా కలుగుతుంది, మంచి ఆనందంగా నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు. చెప్పమ్మా. అమ్మ అమ్మ చెప్పిన ప్రతి మాట చాలా బాగుంది సార్. అయితే కరెక్ట్. ఈరోజు అమ్మ అమ్మ మాట్లాడిన మాటలోనే కొన్ని మాత్రం మనసుకి బాగా టచ్ అయిపోయాయి సార్. అనుభవం అనుభవం చూసారు సార్. అనుభవం అనేది బాగా మనకు ప్రసాదించిన భాష. అనుభవం అనేది బాగా మనకు ప్రసాదించిన భాష. మన భాష, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, తమిళ భాష అనుకోండి. అనుభవం అసలు ఆ డిక్షనరీలో కూడా దొరకదేమో దానికి మీనింగ్. అదొకటి సార్. ఇంకోటి సార్, నీకు మర్చిపోతే రాసుకున్నాను. కలియుగంలో నీవు తపన పడితే చాలు, అదే తపస్సు. చూడటం అమ్మ. కరెక్ట్. కలియుగంలో నీవు తపన పడితే చాలు, ఆ తపస్సు. ఎక్కడికో వెళ్ళిపోతావు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతాం, నేను అదే అయిపోతున్నా, ఇదే అయిపోతున్నా, సంసారాన్ని వదిలి వెళ్ళిపోతాం. కలియుగంలో తపన పెడితే చాలు, తపస్సు. అదొకటి సార్. అంటే ప్రతిదీ నాకు ప్రతిదీ కూడా మనసు కానీ కొన్ని కొన్ని విషయాలు అవి అక్కడ దొరకవేమో. ఇంకోటి సార్, సంసారంలోనే సన్యాసంలో తీసుకుంటారు. అది అంత అద్భుతమైన మాట సార్. సంసారంలోనే మనల్ని సన్యాసంలో తీసుకెళ్ళిపోతారు మన బాబా గారు. కరెక్ట్. ఎంత ప్రతి ఒక్క ఆనిమల్ సార్. అమ్మ మాట్లాడుతుంటే నేను నోట్ చేసుకున్నా, చాలా వాల్యుబుల్ దొరకదు అది. అందుకే మనకి మాట్లాడేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది బాబా. అమ్మ చేత అంత మంచి విషయాలు సార్ మాట్లాడిస్తున్నారు. ప్రతి వర్డ్, ప్రతి మాట ఒక ఆనిముచ్చే, రాసుకోవాలి, దాచుకోవాలి. కరెక్ట్. కరెక్ట్. గురువు అంటే గురి. ఎక్కడ తగులుతుంది సార్ అది. గురువు అంటే గురి. గురి మనకి బాగా తగిలింది. అది మన మన ఊపిరి ఉన్నప్పుడు చేసుకోవాలనే తేడా. ధన్యవాదాలు సార్. వెరీ గుడ్ అమ్మా, మంచి బాగా చేసావు. అది నోట్ చేసుకునేది మంచి అలవాటు, అది గుడ్, చాలా బాగా చేసావు. నోట్ చేసుకునేది అది చాలా ఆనిముత్యాల మాట నాకు నచ్చేసారు. చాలా బాగుంది. గుడ్ అమ్మా, గుడ్, రైట్ అమ్మా. అమ్మా రమాదేవి, సార్ చెప్పండి సార్. ఒక్కసారి మీటింగ్ ఎంత ఒక్కసారి ఫోన్ చేయమ్మా. సార్ చేస్తాను. నా నెంబర్ ఉంది కదమ్మా నీ దగ్గర? సార్ నా దగ్గర లేదు, మేడం గారిని అడిగాను. అదే సమంతంగా మేడం గారు. అలాగే అలాగే, ఒక్కసారి చేయండి. సరే అమ్మా. ఇంకెవరైనా చెప్తారా అమ్మా? ఇంకెవరైనా చెప్తారమ్మా? హేమలత గారు ఎవరు ఉన్నారు? హేమలత గారు చెప్తారా? మీరు విన్నది చెప్పమ్మా. అది మ్యూట్, అన్మ్యూట్ చేసుకోమ్మా.
ఆ మైక్ లో ఉంది కదా, అది నొక్కు. అన్మ్యూట్ లోనే ఉన్నా మామయ్య. లేదు లేదు అమ్మా, ఆ మైక్ మ్యూట్ అయింది, మ్యూట్ పెట్టుతున్నా. రైట్ రైట్ మ్యూట్ లో. అమ్మా హేమలత మాట్లాడతావమ్మా? హేమలత అంటే బెల్లంపల్లేనా అమ్మా? వినపట్లేదు. అది ఆ రెడ్ ఉంది కదా, అది ఉంది, నొక్కు ఒకసారి. ఆ మైక్ లో ఉంది కదా, మాది టచ్ చేస్తే ఓపెన్ అవుతుందమ్మా. ఆ వీడియో లాగా అవన్నీ సార్ ఉన్నాయి కదా దాంట్లో. ఓకే. వినిపిస్తుందా సార్? ఎస్ అమ్మా. హేమలత అమ్మ అంటే నమస్తే అమ్మ. బెల్లంపల్లి. సైరమ్మ అవును సార్. వెరీ గుడ్, సై చెప్పమ్మా. లేదు సార్, నేను అంటే ఈ రోజు బాధపడ్డా సార్. నాకు ఎన్నో అవమానాలు ఇవన్నీ పడ్డా కదా, అంటే అమ్మ ఈ రోజు చెప్పిండ్రు కదా, అంటే నా మనసు కుదుట పడింది అవన్నీ వింటే. వెరీ గుడ్. బాబా ఎవరికి ఎలా చెప్పించాలో బాబాకే తెలుసు. అందుకనే మనకి తెలియకుండానే వచ్చేస్తాయి. అది కొంతమందికి సాంతన కలుగుతూ ఉంటుంది బాబా దయ వల్ల. సరే చెప్పమ్మా. ఏం చెప్పాలి సార్, నాకు మాటలు రావట్లేదు. నేను బాధపడ్డదాన్ని బాబా ఇట్లా చెప్పిండు కదా. అసలు బాధపడద్దు, ఎవరు ఏం చేసినా క్షమించాలి. ఏది చేసినా వెరీ గుడ్, బాబా చేపించిండు. గుడ్. కొంచెం సంతోషంగా ఉంది సార్ నాకు ఈ రోజు ఈ మీటింగ్ లో జాయిన్ అవ్వడం. వెరీ నైస్, వెరీ నైస్. మనని ఓదార్చేది బాబాయ్ అనమ్మా. బయట వాళ్ళు ఎవ్వరు అవును సార్. ఓదార్చద్దమ్మా. బయట వాళ్ళు అనేక రకాలుగా ఓదార్స్తారు. అవన్నీ మనకి అనవసరం. సాక్షాత్తు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరోరి ద్వారా బాబా మనని ఓదార్చడానికి వస్తాడు. దాంట్లో డౌట్ అవును ఉండదమ్మా. అది ఎవరైనా కావచ్చు. మనకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా వచ్చి బాబా ఓదారుస్తారమ్మా. అవును సార్. అవును, వెరీ గుడ్ అమ్మా. ఇలా వస్తుండమ్మా, శనివారం వస్తే మనకి మంచి మంచి మాటలు బాబా నేర్పిస్తుంటారు. మనం నేర్పిస్తారు, మనల్ని ఓదారుస్తారు, మన దగ్గర తీసుకుంటారు అమ్మా. అందుకోసం మన కోసమే అమ్మా పెట్టింది. కేవలం బాబా మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే ఈ సత్సంగాలు, ఈ కాన్ఫరెన్సులు ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే, అది ఒక అలౌకిక దాని లోకానికి వెళ్ళిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. అవాళ షిరిడీలో అవును సార్. జరిగిందంటే మూడు రోజుల పాటు 26, 27, 28 జనవరిలో ఎంత అద్భుతంగా చేశారంటే అంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఎవరు కదలలేదు. పొద్దు నుంచి రాత్రి వరకు 3 రోజుల పాటు అలాగే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాకాడ్ అనేటువంటి తిరుపతి జిల్లాలో గూడూరుకి దగ్గరలో ఉంది, అక్కడ పెడుతున్నారు. ఇందాక చెప్పారు కదా, షిరిడి ఎంత కుగ్రామం అయినా ఎంత బాబా కోసం ఎంతమంది అయితే ఎలా వచ్చారో, ఇవాళ ఇది కూడా ఒక కుగ్రామంలా పల్లెలాగా మంచి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ప్రకృతి ఎంత పులకరించిపోతుందో. స్టార్ట్ అయిపోయింది ప్రకృతి పులకరించడం అక్కడ. ఎందుకంటే నా దగ్గర ఇలాగ బాబా ఇన్ని రూపాయల్లో వస్తున్నాడా అని ప్రకృతి ఎంత బాగా పులకరిస్తుందో మనం వెళ్ళినప్పుడు చూస్తే. అంత పచ్చటి చెట్లు అవన్నీ కూడా పులకరించిపోతున్నాయి, జనాలు పులకరించిపోతున్నారు. అందరూ కూడా మంచి మంచి తోరణాలు కట్టేస్తా ఉంటున్నారు, ముగ్గులు వేసేస్తా ఉంటున్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఊహించుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందుకంటే అది కనపడడానికి పల్లె అయినా కూడా అన్ని కూడా మంచి మంచి రకరకాల పూలతో అలంకరించబడిన ఊరమ్మ అది. అలాగే అంతమంది బాబాలు అన్ని వందల మంది వస్తున్నారంటే అక్కడ వాళ్ళు ఆనందపడతారు, వచ్చిన వాళ్ళు కూడా ఆనందపడతారు. అందుకనే బాబా కేవలం బాబా సెలెక్ట్ చేసిందే తప్ప మన సొంత తెలివితేటలు కానీ మన చతురతలు కానీ ఏమీ లేదు అక్కడ. లేదా మన కోరిక కాదు, బాబా కోరిన కోరిక అది అక్కడ పెట్టాలి అని. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఏంటో అదేదో అంగు ఆర్భాటం కోసం కాదు, కేవలం మనం ఉద్ధరించడానికి బాబా ఏర్పాటు చేసింది ఇది. ఎక్కడ ఏది పాయింట్ టచ్ అవుతుందో మనకు తెలియదు. మన జీవితం ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటాడు, కానీ అది నిజం. ఒక ఒక నిజమే ఆలోచన, అమ్మ మాట్లాడుతుంటే. ఒక ఒక పాయింట్ అనేది మనకి మనసులోకి వెళ్ళిందంటే మన జీవితాలు మారిపోతాయమ్మా. అది వచ్చిందంటే మనకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. గొప్పవాళ్ళు నిజంగానే గొప్పవాళ్ళే, కానీ మాయా అనేటువంటి ఇంత చెప్పారు సరే పాచి, అది చేయడం వల్ల మనం దర్శించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనలో కనుక చిన్న మార్పు వచ్చిందంటే కొంచెం కొంచెంగా దర్శనం జరుగుతుంది. తద్వారా మనం ఓహో ఇదేనా, దీనికోసం మనం పాటుపడుతున్నాం, దీనికోసం ఏడుస్తున్నాం, దీనికోసం ఇన్ని లెక్కలు వేసుకుంటున్నాం, ఇన్ని జమలు లెక్కలు ఖర్చులు అయిపోయి మనం ఒక రోజు ఖర్చు అయిపోతామే అనేది మన భావన వస్తుంది. ఇందా చెప్పారు కదా, ఒక స్వామీజీ ఎవరో పొద్దున్న లేచి రాత్రి పడుకునేప్పుడు నేను పొద్దున్న లేకుండా ఉంటే బాగుండు
అని అనుకుంటున్నాడు. నిజంగా ఎంత మహానుభావుడు, పాదాలకి నమస్కారం పెట్టదండి తలదంచి. మనం రేపు పొద్దున్న లేవాలి, ఇంత లిస్ట్ పెట్టుకుంటాం, ఇంత చేయాలి, కిరాణా కొట్టు దగ్గర నుంచి సినిమా వరకు పెట్టుకుంటాం ఇంత లిస్టు. మన మన జీవితం అది. అంటే మన కాదు, నాలాంటి అజ్ఞాని యొక్క జీవితం అది. మీరంతా మహానుభావులు, మీ అందరికి నమస్కారం పాదాలకి. ఇక్కడ అట్లా ఏమవుతుందంటే ఇలాగా మనం బాబా దయ వల్ల ఇవన్నీ నేర్పుతుంటే ఇదా 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 అంటే మనం కూడా ఆ స్థాయికి చేరగలిగితే అమ్మా అసలు ఏముందమ్మా, ఏమీ లేదు. బాబా మనం, బాబా మనం, ఉన్నా బాబా మనమే, ఈ దేహాన్ని వదిలేసినా బాబా మనం. ఇంకేంటి, మనకి పెద్ద తేడా ఉంది. కాబట్టి బాబా తప్పకుండా చూస్తాడమ్మా. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ అమ్మా, ఇంకెవరైనా చెప్తారమ్మా? సుచిత్ర చెప్తావా? సత్యం అని సత్యమా? సత్యనారాయణ గారా? సత్యనారాయణ గారా హ్యాండ్ సార్ రైజ్ చేశారా? చెప్పండి. సార్ ఏం చెప్పేది ఏమిటి సార్, ఉంటున్నాను. వినండి, విన్నదే కాస్త రెండు మాటలు చెప్పండి. గోదావరి కని నుంచి కదా? అవును సార్. గోదావరి కని, బెల్లంపల్లి నేను ఏదో గోదావరి కని దగ్గర దగ్గర 40 కిలోమీటర్. అంతేనా? ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. సరే, చెప్పండి ఏమన్నా విన్నది. చెప్తాను సార్. ఏదో రెండు మాటలు మీ నోటి వింటే మాకు ఆనందంగా ఉంటుంది. అవునవును, నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం చెప్తారా? ఓకే, ఇంకెవరైనా చెప్తారా అండి? చంద్రకళ గారు కానీ, మురళి గారు, పద్మజ్యోతి గారు, అమరాపురం, అనంతపురం జిల్లా. అమ్మా పద్మజ్యోతి. సరోజ్ గారు, ఇంకా క్లోజ్ చేద్దామండి, 9 దాటిపోయింది. చెప్పండి గోబా, ఒక్కొక్క 2 మాటలు. సరోజ్ గారు, శివాయమ్మ గారు, పసుపులేటి, సాయి, సరోజ్ గారు చెప్తారా? చెప్పండి అమ్మ. సాయిరామ్ అండి. అమ్మా సాయిరా. ఆ, నేను ఒక సామాన్యమైన డౌట్ అడుగుతున్నాను, పర్వాలేదా? ఉన్నామ్మా. మీ డౌట్ మా అందరికి కూడా క్లారిఫై అవుతుంది కదా. మరేం కాదండి, సర్వ జీవుల్లోని పరమాత్మను చూడాలి కదా మనం, ఆత్మను దర్శించాలి కదా. కానీ ఇప్పుడు సామాన్యంగా రెగ్యులర్ గా ఏవో ఈ బొద్దింకలు, దోమలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని వాటి బాధ మనం భరించలేక వాటి కోసం మందులు అవి వాడుతాం కదా, అది ఎలా అవాయిడ్ చేయగలమండి? వేలు వేలు బొద్దింకలు అయిపోతాయి వాటిని మనం ఏమీ కంట్రోల్ చేయకపోతే. అలాగే దోమలు, వీటి కోసం కొన్ని మనం చేస్తూ ఉంటాం కదా పాపకార్యాలు, అవి ఎలాగా అధిగమించాలి? ఏమైనా నేను ఏదైనా తప్పుగా అడిగితే క్షమించండి, ఇది ఏదో సామాన్యమైన తప్పులేదు, డౌట్. ఇది చెప్పచ్చా? చెప్పండి మేడం. నమస్తే అమ్మా. సైరం సైరం. అమ్మా, ఇదే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తది. ఈ డౌటే అన్ని జీవుల్లో ఆయనే ఉన్నాడు కదా అని ప్రతి భక్తుడికి వచ్చే డౌటే ఇది, మీకేమి కొత్తగా రాలేదు. అప్పుడు మాస్టర్ గారు పోయేటప్పటికి ఒక కుక్కని బయట ఉండమని బెదిరిస్తున్నాడంట. కుక్క లోపలికి, మనమైతే లోపలికి కూడా రప్పించేస్తాం కదా. అవునండి, అవునండి. కానీ మాస్టర్ గారు కుక్క బయట ఉండాలి, బయట ఉండమంటున్నాడు ఆయన. అంటే అది వాడికి సమాధానం. ఓకే. ఏ జీవి, ఇప్పుడు పులిలో భగవంతుడు ఉన్నాడు, కానీ పులి సహజ గుణం మీద పడుతుంది. అవునండి. పాముంది, పాము దానికి విష స్వభావం అవునండి. కదా. పాము దేవుడే, కానీ దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి నువ్వు నడుచుకోవాలి. కాక్రోచ్లు ఉన్నాయి, రోగకారకాలు, మరి ఎలా పెట్టుకుంటావు? అవాయిడ్ చేయాల్సిందే. కానీ దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడని గ్రహించి, అదే నీకు చెప్పకుండానే నువ్వు ఎంత అంటే మనం అందరం చేసే పనిలేనమ్మా. ఇది నీ డౌట్ కాదు, నాకు ఒకప్పుడు ఉన్న డౌట్ కూడా. ఓకే. అవునా? అంటే అవునండి. ప్రతి జీవి పరమాత్మే. ఆ పరమాత్మ అన్నది గుర్తుండే విధంగా నడుచుకోవాలా. అదైతే విస్మరించకూడదు. ఒక్కొక్కసారి మనం చెప్పాల్సి వస్తాయి కొన్నిటిల్ని,
చంపుతా కూడా పరమాత్మ అంతే. సాయినామం చెప్పుకుంటూ అంతే అదే చేస్తున్నాము. కదా. కానీ ఇప్పుడు ఏనుగు కథ తెలుసు కదా మీకు. ఏనుగు మీద మావటి ఏనుగు కథ తెలుసు కదా. అన్నిట్లో అవునండి. పరమాత్మ ఉంటాడని స్వామి చెప్తారు. భక్తుడు అవునండి. వింటాడు, ఇలాగే మనలాగే అతనికి కాకపోతే మనలాగే డౌట్లు రాకుండా అన్నిట్లో భగవంతుడే ఉన్నాడు కదా అని ఏనుగు మీద వస్తుంటే ఒక మావటి ఎక్కి ఆ ఏనుగు కూడా నారాయణుడే కదా అంటే ఎదురుపోతాడు. ఆ, మావటి అరుస్తాడు, తప్పుకో 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 అని. ఆ, అన్నిట్లో పరమాత్మే ఉన్నాడు కదా అని ఉన్నాడు కదా, తప్పుకోకుండా ముందుకు పోతే ఏతు కొదేస్తుంది అనమాట. అదేంటి అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు అన్నారు గురువు గారు మీరు, మరి ఇదేంటి అని పోతాడు స్వామి దగ్గరికి. మరి మావటి ఉన్నాడు కదా, మావటి తప్పుకోమన్నాడు కదా, అది వినలేదా నువ్వు అని అడుగుతాడు ఆ గురువు గారు కదా. కరెక్ట్. అవునండి. అవునా కదా. అంటే అవును. వీటి చాలా జీవితంలో ఒక్కొక్కటి అన్వేషిస్తా పోతే చాలా రహస్యాలమ్మా. ఆ, అవునండి. చాలా మనుషులుగా పుట్టి ఆ పులిలాగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏం అవును. వాళ్ళకి ఇంకా వీడిని లాక్కుతున్నామే, వీడిని గోళ్లతో పట్టి చీలొస్తున్నామే, వీడిని ఇలా హింసిస్తున్నామే అన్న జ్ఞానం కూడా ఉండదు. అవును. వాడే మరుసటి జన్మలో పులి, ఇంకోడు కాదు. అవును. ఈగ తదితర దృశ్యమాన చరాచర జీవకోటిలో ఆవరించి ఉన్నది నేనే అన్నది సూత్రం కరెక్ట్ అయితే ఇదొక ఆయన క్రీడ. ఆయన ఎన్ని రూపాల్లో వచ్చాడు, ఆయనకి అలా పోవటమే ఇష్టం. ముందు పెట్టించుకొని పోవాలేమో. ఇంకంతే మీ దానికి సమాధానం. అంటే అప్పుడు కూడా నేను చేస్తున్నానన్న అహంకారం వదిలిపెట్టాలి. లేదు అది లేదు, సాయే చేయించుకుంటున్నాడు. అదే అదే అది మన ప్రాణానికి వచ్చేదాకా భరించాల్సిన అవసరాలే లేవు. మనం అదే. ప్రాణానికి వచ్చింది. అందుకే చెప్పింది చాలా రహస్యాలు ఈ జీవితం అంతా. మరి అన్నిట్లో ఓడిపోమన్నారు కదా, అట్లా ఓడిపోవడమేనా అంటే ఒక దుర్మార్గుడు, ఒక శాడిస్టు, వాడిని ఎలా ప్రాణం మీదకి వచ్చిందాకా భరించు, ప్రాణానికి వచ్చినాక భరించాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అవునా. అవునండి. సాయిరామ్ సాయిరామ్. సరే. ఓకే అమ్మా. సాయిరామ్. ఇంకా సాయిరామ్ 9, సాయిరామ్ 12 సాయి. అయింది. చాలా కృతజ్ఞతలమ్మా. బాబా దయ వల్ల సాయిరామ్ సాయి చాలా చెప్పకూడదు సాయి మీరు. అంటే మీ ద్వారా అన్ని సాయిరామ్ చెప్పించాడంటే బాబా, మీ బాబా ద్వారానే అసలు కూర్చున్నా నేను ఇక్కడ. సాయిరామ్ సాయి. బాబా 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 తెలవా. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ నరసింహరావు సాయి. సాయి. సారం చేసుకో. అందరికీ సాయిరామ్ అమ్మా. థ్యాంక్ యూ. మడిసి సాయి వెళ్తాం. మీకు మా బంధువు నమస్కారాలు చెప్తుంది సాయి. నమస్తే సార్. ఎవరమ్మా? ఎవరు? రాదా? సూలూరుపేట శైలజమ్మ సాయి. షిరిడీకి అమ్మా వచ్చారు. షిరిడి కూడా సమ్మేళనానికి వచ్చాను సార్. షిరిడికి కూడా. రైట్ అమ్మా. సాయిరామ్. కలుద్దాం అమ్మా, కలుద్దాం. సాయిరామ్. సాయిరామ్ సాయి. సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్స్ అమ్మా. నేను సాయిరామ్ సాయి. నమస్తే సాయి ఓకే బంధువులందరికీ అమ్మా. నమస్తే.